శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, తృప్తి ఎలా వస్తుంది? మీ శీర్షికలన్నీ వింటున్నాను, నాకు అర్థమవుతున్నాయి, నాలో గుణమార్పుకు ప్రయత్నిస్తున్నాను, కానీ కొన్ని సందర్భాలలో అసంతృప్తికి లోనయ్యి భయం కలిగి సరిపోదేమో అనేటువంటి భావనతో, అంటే ఇవి సరిపోవట్లేదు, ఇవి సరిపోదేమో, రేపెలా, ఇలాంటి భావనలతో మరలా మామూలు స్థితికి వచ్చేస్తున్నాను. అసలు తృప్తి అనేది ఎలా కలుగుతుంది అని అడుగుతూ నన్ను కూడా ప్రశ్నించారు. ఇన్ని చెబుతున్నారు కదా, మీరు తృప్తి చెందారా? తృప్తి ఎలా కలుగుతుంది? మీరు తృప్తి చెందారా? ఎవరైనా తృప్తి చెందిన వాళ్ళు మీకు తెలుసా? ఇది వారి ప్రశ్న. అంటే తృప్తి గురించి. ఇక్కడ తృప్తి అనేది అసలు ఏంటి, ఎక్కడుంది? అది ఒక పదార్థమా? ఒక చెట్టు ఉంది, కనపడుతుంది, ఓ మనిషి కనపడుతున్నాడు, వస్తువులు విషయాలు అన్ని కనపడుతున్నాయి. మరి తృప్తి ఎక్కడ ఉన్నది? తృప్తి ఎక్కడైనా కనపడితే దాన్ని పట్టుకొని పొందేయచ్చు. అంటే ఒక మామిడి పండు కనపడుతుంది, తినేసేయచ్చు, పొందానని చెబుతాను. ఒక అందమైన స్త్రీ ఉంది, పురుషుడు వివాహం చేసుకొని పొందానని చెబుతాడు. ఒక అందమైన పురుషుణ్ణి స్త్రీ వివాహం చేసుకొని పొందానని చెబుతుంది. డబ్బును పొందొచ్చు, వస్తువులను, విషయాలను, సుఖాలను, భోగాలను, వీటికి సంబంధించిన అన్నింటినీ పొందవచ్చు. తృప్తిని ఎలా పొందుతాం? అసలు అది ఎక్కడుంది? తృప్తి అనేది మనిషా, జంతువా, చెట్ట, పదార్థమా, విషయమా, సృష్టిలో ఉన్నటువంటిది ఏదైనానా? సృష్టిలో మనకి ఎక్కడైనా దృశ్యాలు కనబడుతున్నాయి, శబ్దాలు కనబడుతున్నాయి, వాసనలో మనకి గ్రహింపుకు దొరుకుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి, స్పర్శలు తెలుస్తున్నాయి, రుచులు తెలుస్తున్నాయి, శబ్ద స్పర్శ రూప రస గంధములన్నింటినీ పొందుతున్నాం మనం. అది పొందటం. మరి తృప్తిని ఎక్కడి నుంచి పొందుతాం? అది ఎక్కడైనా అసలు ఉందా బయట సృష్టిలో? ఎక్కడైనా సరే తృప్తిని ఎలా పొందగలమనే సందేహం ఒక అతనికి కలిగింది. పాపం ప్రయత్నిస్తున్నాడు, ప్రయత్నిస్తూ తిరుగుతున్నాడు. అతను ఒక భిక్షకుడు. తృప్తి ఎలా? తృప్తిని ఎలా పొందాలి? అతనికి ఆకలేసింది, ఎవరో ఇంత భిక్షాన్నం పెట్టారు, కడుపు నిండింది, కానీ తృప్తి కలగలేదు. అదేంటి, కడుపు నిండితే తృప్తి కలగాలి కదా అని అనిపించవచ్చు, కానీ తృప్తి కలగలేదు. ఎందుకని అంటే తనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు లేవు అక్కడ. బ్రతకడం కోసం ఏదో వాళ్ళు పెట్టింది తిన్నాడు, అయిష్టంగా తిన్నాడు, కడుపు నిండింది, తృప్తి లేదు. అలాగే ఆ భిక్షగాడు తను కట్టుకోవడానికి బట్టలు అడుక్కుంటున్నాడు. ఎవరో బట్టలు ఇచ్చారు, కట్టుకున్నాడు, నిజంగా బట్టలు కట్టుకున్నాడు, ఒంటి మీద బట్టలు ఉన్నాయి, తృప్తి లేదు. ఎందుకంటే అవి తనకు నచ్చిన బట్టలు కాదు. అలా ఏ విషయంలోనూ తృప్తి లేదు అతనికి, ఎందుకంటే తనకు నచ్చినట్టు ఏది జరగట్లేదు. తృప్తిని ఎలా పొందాలి అని తిరుగుతున్నాడు అతను. ఆకాశం వెంక చూసి అరుస్తున్నాడు, అప్పుడప్పుడు విసుగుతో, చికాకుతో, కోపంతో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆకాశం వెంక చూసి అరుస్తున్నాడు, ఓ భగవంతుడా, నన్ను ఎలా ఎందుకు సృష్టించావు భిక్షగాడిగా? వాళ్ళందరూ చూడు ఎంత హాయిగా, ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారు, కారుల్లో తిరుగుతున్నారు, విమానాల్లో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, వాళ్ళందరూ ఎంత తృప్తిగా బతుకుతున్నారో చూడు. ప్రపంచంలో అందరూ తృప్తిగానే ఉన్నారు. ఉండబట్టే కదా నాకు ఇంత భిక్షాన్నం పెట్టారు, ఉండబట్టే కదా నాకు ఇన్ని పాత బట్టలు ఇచ్చారు. ఎవరైనా అడుక్కోండి అంటే వాళ్ళు తృప్తిగా ఉన్నారు కనుకనే కదా ఈ భిక్షగాళ్ళందరికీ పెడుతున్నారు. తాను తృప్తిగా ఉన్నాడు కనుకనే కదా ఒక అతను యజమానిగా ఉండి తన పని వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాడు. పైనుంచి కిందకి సహాయాలు అందుతున్నప్పుడు పై వాళ్ళందరూ తృప్తిగానే ఉండుంటారు కదా, కింద వాళ్ళని బ్రతికిస్తున్నారు కదా.
ఎంత తృప్తిగా ఉండకపోతే వీళ్ళు కింద వాళ్ళని బ్రతికిస్తారు. తమ కింద వాళ్ళందరికీ సహాయాలు చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు, వృత్తి ఉద్యోగ వ్యాపార ఉపాధి కల్పనలు కల్పించే వాళ్ళందరూ పైన ఉన్న వాళ్ళు తృప్తి పడిన వాళ్ళు అయి ఉంటారు. అందుకే కింద వాళ్ళందరికీ వాళ్ళు మేలు చేస్తున్నారు. ఈ తృప్తి మరి నాకెందుకు లేదు, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు భగవంతుడ, ప్రాబ్లం నీది, నాది కాదు అని అతను అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి నిందిస్తున్నాడు. తన ఆక్రోశంతో భగవంతుడిని వేడుకుంటున్నాడు. ఏంటి నా జీవితం, తృప్తి ఎక్కడ దొరుకుతుంది నాకు? తృప్తి దొరికే స్థితిలో నేను లేను, ఎందుకంటే నేను భిక్షకుడుగా ఉన్నాను. వాళ్ళందరూ చూడు ఎంత హాయిగా బతుకుతున్నారు. వాళ్ళందరికీ అన్ని రకాల సౌఖ్యాలు దొరికినాయి. జీవిత భాగస్వాములు దొరికారు, పిల్లలు దొరికారు, తల్లిదండ్రులు దొరికారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు సమూహాలు సమూహాలుగా తిరుగుతున్నారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, ఉత్సవాలు చేసుకుంటున్నారు. నేను ఒక్కడినే ఉన్నాను, అనాథగా ఉన్నాను, భిక్షకుడుగా ఉన్నాను. అందువలన నాకు తృప్తి లేదు. నువ్వు నాకు చాలా అన్యాయం చేసావు, నువ్వు నన్ను చాలా మోసం చేసావు. ఇలా అతను భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు. భగవంతుణ్ణి నిందిస్తున్నాడు అనొచ్చు, ప్రార్థిస్తున్నాడు అనొచ్చు, ఆవేదనతో చెబుతున్నాడు అనొచ్చు, ఏదైనా కావచ్చు. తన మనోభావాన్ని భగవంతుడికి తెలియజేస్తున్నాడు. వెంటనే ఒక సందర్భంలో ఇతను ఇలా ప్రార్థించినప్పుడు భగవంతుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నాయన, మనుషులందరూ తృప్తిగా ఉన్నారు, తృప్తి అనేది వాళ్ళ వాళ్ళ జీవితాల్లో నేను ఏర్పాటు చేశానని నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితంలో తృప్తి లేదు, ఎందుకంటే నీకు ఎవరూ లేరు, నానేవాళ్ళు లేరు, నువ్వు ఒంటరివి. అలాగే నీకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేవు, నువ్వు భిక్షకుడివి. నీకు ఇల్లు లేదు, సౌకర్యాలు లేవు, వసతులు లేవు, వనరులు లేవు. అలా నిన్ను నేనే పుట్టించానని నువ్వు అనుకుంటున్నావు. పొరలో ఒక పని చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళందరూ తృప్తిపరులని నువ్వు అనుకుంటున్నావు కదా. ఓ పని చేయి, అపర కుబేరుడైనటువంటి వ్యక్తిని ఎవరినన్నా గమనించు, అతని మరణాన్ని గమనించు. అతను చనిపోయిన తర్వాత కొంతకాలానికి అతని యొక్క శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత కొంతకాలానికి ఆ శవంలో ఉన్న మాంసం అంతా పోయి అస్థిపంజరం మిగులుతుంది. ఆ పుర్రెను భిక్షాపాత్రగా చేసుకుని నువ్వు ప్రయాణించు, సత్యం నీకు అర్థమైపోద్ది. నీ అంతటి నీకు సత్యం అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను ఎంత బోధించినా నీకు తెలియదు, ఎందుకంటే సృష్టి అంతా బోధలే ఉన్నాయి. కానీ ఆ బోధ ఎవరికి అర్థం కావట్లేదు. సృష్టి అంతా నేను చేసిందే, సృష్టి మొత్తం బోధే ఉంది, కానీ దాన్ని మీరు బాధగా తీసుకుంటున్నారు. ఎవరికి సృష్టిలో ఉన్నటువంటి బోధ అర్థం కావట్లేదు, జ్ఞానం అర్థం కావట్లేదు. నేనెవరిని అసంతృప్తులుగా సంతృప్తులుగా నేను ఎవరిని సృష్టించలేదు, కానీ అది నీకు చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే ఆల్రెడీ నేను సృష్టిలో చెప్పేశాను దాన్ని. సృష్టి మొత్తం జరిగిపోయింది, సృష్టి అంతా బోధే జ్ఞానం ఉంది. నువ్వు గమనిస్తే అర్థమవుతుంది, నువ్వు గమనించలేకపోతున్నావు, పైగా లోపం నాదనుకుంటున్నావు. భగవంతుడు చెప్పాడు, అయినా కూడా నీకు అప్పుడు కూడా నీకు తెలియకపోతే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేద్దాం, మళ్ళీ పిలువు, మళ్ళీ వస్తాను. జస్ట్ నీకు అర్థమైతే చాలు, అంతే. ఇక్కడ అర్థం అవడం ఉంది, ఇంకా అంతకంటే ఏం లేదు. అర్థమైతే చాలు. సృష్టి అంతా జ్ఞానబోధే ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలంతే. భిక్షగాడికి ఏం అర్థం కాలేదు. భగవంతుడు వచ్చాడు కదా, పోనీ ఏదో వరాలు ఇస్తాడు, స్థితులు మారుస్తాడు, వాళ్ళలాగా నాకు సంపదలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అన్ని సమకూరుస్తాడు, నేను కూడా వాళ్ళలాగా బతకగలుగుతానేమో అని అనుకుంటున్నాడు. కానీ భగవంతుడు ఈ విషయం చెప్పి వెళ్ళిపోయాడు. తృప్తిగా బతికారనుకున్న వారి పుర్రుని ఎత్తుక్కో, దాన్ని భిక్షాపాత్రగా తయారు చేసుకో. పుర్రు పట్టుకు తిరిగితే భయపడతారు జనం, నీకు భిక్ష ఇయ్యరు. అందుకని దాన్ని భిక్షాపాత్రగా తయారు చేసుకో, సత్యం నీకే అర్థమవుతుందని. సరే, వీడు గమనించాడు. వీడికి తెలిసి అప్పటికే ఎంతో సంతృప్తిగా కుబేరులుగా బతికి, సమస్త సౌకర్యాలతో బతికి, వసతులు వనరులతో బతికి చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ తెలుసు. బొడుసార్లు అనుకున్నాడు. వెళ్ళిపోయాడు శ్మశానంలోకి.
ఒక పుర్రుని తెచ్చుకున్నాడు. అది పుర్రులా కనపడకుండా దాన్ని చక్కగా చెక్కేశాడు. ఒక భిక్షాపాత్రగా తయారు చేసుకున్నాడు. దాన్ని ఒక భిక్షాపాత్రగా తయారు చేసుకొని ఇప్పుడు ఇతనికి భిక్షగాడు. మామూలుగా ఇంతకు ముందు కూడా ఇతనికి భిక్ష వేసేవాళ్ళు అందరూ. అతని దగ్గర ఏదో సత్తు గిన్నె, స్టీల్ టిఫిన్లో ఇవే ఉండేవి, అందులో వేయించుకునేవాడు, తినేవాడు. ఇప్పుడు ఈ భిక్షాపాత్ర పట్టుకొని వెళ్తున్నాడు భిక్ష వేయండి అని. ఆ పాత్రలో భిక్ష వేస్తున్నారు, కొంతమంది ఆహార పదార్థాలు వేస్తున్నారు, వేయగానే మాయమైపోతున్నాయి. పాత్ర తినేస్తుంది, వీడి దాకా మిగలటం లేదు అసలు. ఇదేంటి, ఎంత వేసిన పాత్ర తినేస్తుంది, నా దాకా మిగలటం లేదేంటి. అనేక రోజులు తిరిగాడు, అనేక నెలలు తిరిగాడు, వీడికేం మిగలటం లేదు. ఆ పాత్రలో వేస్తే మాత్రం వీడు బతుకు తెరువు కోసం, వీడికి బాగా ఆకలేసినప్పుడు దాన్ని పక్కన పెట్టి మామూలు తన సత్తు గిన్నెలో అడుగుతున్నాడు అందరినీ, అయ్యా ఇందులో వేయండి అని. అందులో పెట్టింది తింటున్నాడు. మళ్ళీ ఈ పాత్ర పట్టుకు తిరుగుతున్నాడు. ఈ పాత్రలో ఎంత వేసినా, ఎవరేసినా, ఏం వేసినా అది పాత్రలోనే మాయమైపోతుంది. పాత్ర తినేస్తుంది, మొత్తం పాత్ర తినేస్తుంది. ఇప్పుడు ఇది ఎలాగని ఆలోచించాడు. ఇప్పుడు ఎలా దీన్ని ఏం చేయాలని ఆలోచించాడు. అసలు ఇది ఎలా, పాత్రను ఎలా నింపాలని ఆలోచించాడు. అన్నదానం జరుగుతుంది, విపరీతమైనటువంటి అన్నదానం. అంతకుముందు ప్రచారాలు చేశారు. ఎవరో మహాధనవంతుడు అన్నదానాలు చేస్తున్నాడు. డైరెక్ట్గా ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా మీరు ఏమి అనుకోకపోతే నేను భిక్షకుడిని, నన్ను ఏమి అనుకోవద్దు మీరు. అయితే మీరు నాకు దానం చేయాలి, ఒక మాట ఇవ్వాలి, మాట ఇచ్చి దానం చేయాలి. ఏంటా దానం? అన్నదానమే, నాకేం కొత్త దానం అక్కర్లా, అన్నదానమే. అదేంటి అన్నదానం పెడుతున్నారు కదా, వెళ్ళి తిను చక్కగా అందరితో పాటు అన్నాడు ధనవంతుడు. దీనికి నా దగ్గరికి రావటం ఎందుకు, నీకు ఎంత కావాలంటే అంత తిను, అది పెడతానే ఉంటారని. అయ్యా తినేది నేను కాదు, అందుకే మీరు నాకు మాట ఇవ్వాలన్నాను. తినేది నేను కాదు, నాకు మీరు ఇవ్వాల్సిందంతా ఈ భిక్షా పాత్రలో వేయాలి. దీన్ని నింపితే మీరు, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. ఈ భిక్షా పాత్రని నింపాలి, ఇక్కడ తినను నేను, ఇంటికి వెళ్ళి తింటాను. అందుకని మీ దగ్గరికి వచ్చాను, మీ వాళ్ళని అడిగితే ఇందులో పెడతారో బెటరో అని. దాందే ఉంది, ఆ పాత్ర నిండా పెట్టించుకెళ్ళి, కావాలంటే మళ్ళీ అయిపోయినాక రా, మళ్ళీ ఇంకో పాత్ర కూడా పెడతారు కావాలంటే. లేదయ్యా మీరు దగ్గర ఉండాలి, మీరు ధనవంతులు కదా, ఐశ్వర్యవంతులు కదా, లక్షలాది కోట్లాది మందికి నిరంతర అన్నదానం అనే స్కీమ్ పెట్టారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ ఈ పాత్ర నింపండి చాలు, నింపితే నేను ఇంటికెళ్ళి తినేస్తాను చాలు, నాకు ఈ పాత్రలు చాలు, మళ్ళీ రాను అసలు ఇటు. దానికి నేనెందుకయ్యా వెళ్ళి పట్టించుకో అని ధనవంతుడు చెప్పాడు. లేదు, అది మీ సమక్షంలోనే జరగాలి, ఎందుకంటే అక్కడ మీ వాళ్ళు పెట్టనంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదేంటయ్యా పెట్టనని ఎందుకు అంటారు, చక్కగా పెడతారు. లేదండి మీరు ఒకసారి మీ దగ్గరుండి పెట్టించండి, పాత్ర నింపగలరా? నింపేస్తానయ్యా, అదేముందయ్యా, పాత్ర నింపడం ఏంటయ్యా, లక్షల మందికి పెట్టాలని నిర్ణయించుకుంటే. ఇది ఆగదిగా అన్నదానం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. అపర కుబేరుణ్ణి నేను, పెడతానే ఉంటాను. ఏవో బాబు ఎందుకు, మీరు ఏదైనా చేయండి, మీరు దగ్గరుండి పెట్టించండి, ఈ పాత్ర నింపండి. సరే నడు అన్నారు. అక్కడ అన్నం వండింది ఉంది, ఓ బోల్డ్ వండారు, లక్షల మందికి వండారు, వచ్చిన వాళ్ళు తింటున్నారు, వడ్డనలు జరుగుతానని. సరే నువ్వు రా అన్నారు, వంటశాలలోకి తీసుకెళ్ళారు. ఏదో నీ పాత్ర పొట్టనే ఆ ధనవంతుడే ఆయన తీసుకొని అందులో వేస్తున్నాడు, అన్నము కూరలో వేసాడు. క్షణంలో మయమైపోయింది. ఆశ్చర్యపోయాడు ధనవంతుడు, ఏమైందని. పాత్ర తినేస్తుంది సార్. పాత్ర తింటం ఏంటయ్యా, అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎప్పటి నుంచో ఈ భిక్షా పాత్ర పట్టుకున్న కాడి నుంచి నాకు కూడా లేకుండా పోయింది, అదే తినేస్తుంది. ఏంటయ్యా నిజమే చెబుతున్నావా? నిజమే సార్. మళ్ళీ వడ్డించాడు, మళ్ళీ వడ్డించాడు, మళ్ళీ వడ్డించాడు, పాత్ర ఖాళీ అయిపోతుంది. ఎంత వడ్డించినా పాత్ర ఖాళీ అయిపోతానే ఉన్నది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? ఎంత వడ్డించు అది ఖాళీ అయిపోతానే ఉంది. ధనవంతుడు ఆలోచించాడు, ఇలా కాదు, ఉండో పని చేద్దాం, మనం అన్నం కాదు, ఇందులో వేరే ఏదైనా చేద్దాం, డబ్బులు వేద్దాం, దా లోపలికి రా. ఇప్పుడు ధనికుడికి, అపర కుబేరుడికి కూడా దాని మీద క్యూరియాసిటీ పెరిగింది. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ?
అసలు భిక్షాపాత్రతో ఇతనేమన్నా మాయ చేస్తున్నాడా అని ఆ భిక్షాపాత్ర ఇడిచ్చే, నా చేతికి ఇచ్చేయి, నేను పట్టుకుంటాను. నువ్వేదో చేస్తున్నావేమో, ఇటిచ్చే. భిక్షాపాత్రని తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. భిక్షగాడిని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఉత్సుకత పెరిగిపోయింది. ఇంట్లో వాళ్ళని పిలిచాడు, డబ్బు తీసుకురండి. తీసుకొచ్చారు. ఈ పాత్రలో వేయండి. నాణ్యాలు, కాగితాలు బొళ్ళు వేశారు. ఎన్నేసినా అన్నీ పాత్ర తీసేసుకుంటుంది. మనం మాయమైపోతాయి అంటాం, కానీ అక్కడ ఒరిజినల్గా జరుగుతుంది, పాత్ర తీసేసుకుంటుంది. ఇదేంటి, డబ్బు వేసినా తీసేసుకుంటుంది. వేసి చూశారు, చాలా వేసి చూశారు, అంత ఖాళీ అయిపోతుంది వెంటనే, క్షణంలోనే. ఇలా కాదు, బంగారం తెమ్మన్నాడు, బంగారం వేశారు, అది ఖాళీ అయిపోతుంది. ఇలాగది వస్త్రాలు తీసుకురండి అన్నాడు, వస్త్రాలు వేశారు, అవి ఖాళీ అయిపోతున్నాయి. అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అందులో ఏం వేసినా, మనుషులకు అవసరమైనవి ఏం వేస్తున్నా, మనుషులు వాడుకునే ఏం వేస్తున్నా అన్ని ఖాళీ అయిపోతున్నాయి. ధనవంతుడు అన్నాడు, నా వల్ల కాదయ్యా, దీన్ని నేను నింపలేను, నా వల్ల కాదు, దీన్ని నేను నింపలేను, ఈ పాత్రకి తృప్తి లేదు అన్నాడు. ఈ పాత్రకి తృప్తి లేదు. భిక్షగాడు బుర్రపాడిపోయింది, పాత్రకు తృప్తి ఉండటం ఏంటి? ధనవంతుడు అడిగాడు, నీకు ఈ భిక్షా పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? ధనవంతుడు అతన్ని అడిగాడు, అసలు ఈ భిక్షా పాత్ర ఎక్కడది నీకు, ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా, ఇది అపర కుబేరుడైనటువంటి ఒక ధనవంతుడు, ఒక మీలాంటి ఒక ఐశ్వర్యవంతుడు తల, ఇది పుర్రిది, దాన్ని భిక్షాపాత్రగా తీసుకున్నాను. ఎందుకంటే తృప్తి పడిపోయి ఉంటారు అపర కుబేరులందరూ, అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళందరూ తృప్తి పడిపోయి ఉంటారు, జీవిత భాగస్వాములు ఉన్న వాళ్ళందరూ తృప్తి పడిపోయి ఉంటారు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలందరూ తృప్తి పడిపోయి ఉంటారు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ తృప్తి పడిపోయి ఉంటారు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సమూహాలతో ఉత్సవాలు నిర్వహించుకుంటున్న వాళ్ళందరూ తృప్తి పడిపోయి ఉంటారు. ఇలా భావించుకుని నేను ఒక అపర కుబేరుడి తృప్తి చెందినటువంటి పుర్రిని తెచ్చుకున్నాను. అందరూ తృప్తి పడిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అనాథని, భిక్షగాడిని, నాకు ఎవరు లేరు, అందుకని భగవంతుని రోజు నిందిస్తూ ఉంటాను. అది నిందో ప్రార్థన కూడా నాకు తెలియదు, కానీ నా ఆవేదన వెళ్ళగక్కుతూ ఉంటాను. అటువంటి ధనవంతుడైనటువంటి ఒక ఐశ్వర్యవంతుడు పుర్రిని తెచ్చుకున్నాను, ఎందుకంటే ఆయన తృప్తి పడ్డాడు కదా, ఆ తృప్తి పడిన పుర్రిలో భిక్షం ఎత్తుకున్నామని. ఎందుకంటే భగవంతుడికి ఇతనికి జరిగినటువంటి సంభాషణ కథను ఎవరికి చెప్పకూడదు, అది భగవంతుడు పెట్టిన నియమం. ఎందుకంటే చెబితే మళ్ళీ రాడు భగవంతుడు, జస్ట్ ఇతని అనుభవం కోసం అంతే, ఇతనికి చెప్పి వెళ్ళిపోయాడు భగవంతుడు. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు, ఒరే నాయన, తృప్తి చెందటం అనేది, ఈ అపర కుబేరుడు తృప్తి చెందాడు, వాడి పుర్రెని నీకెలా అనిపించిందిరా? వాడు తృప్తి చెందాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? తృప్తి చెందకపోతే ఎన్ని పనులు ఎందుకు చేస్తారు? మీరు కూడా ఎంత తృప్తి చెందుంటారు, లేకపోతే ఎంతమందికి అన్నదానాలా, ఎన్ని లక్షల మందికి అన్నదానాలా, నిరంతర అన్నదానాలు. అపర కుబేరులు కదా మీరు, తృప్తి చెంది ఉంటారు, అందుకే మీరు ఇతరులకు పెడుతున్నారు. ఇతరులకు పెట్టేవాళ్ళందరూ తృప్తి చెంది ఉంటారు, ఇతరులకు మేలు చేసే వాళ్ళందరూ తృప్తి చెంది ఉంటారు, ఇతరులకు సహాయాలు చేసే వాళ్ళందరూ తృప్తి చెంది ఉంటారు, ఇతరులకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళందరూ తృప్తి చెంది ఉంటారు. లేకపోతే పెట్టరు కదా. నా దగ్గర ఏముంది, నాకే సరిపోలేదు, అందుకని తృప్తి లేదు, నేను ఎవరికి ఎలా పెడతాను? భిక్షగాడిని కదా. మీ అందరూ పెడుతున్నారంటేనే తృప్తి చెందిపోయి ఉంటారు. భిక్షగాళ్ళకి 10 రూపాయలు వేసేవాళ్ళు, పావలు వేసేవాళ్ళు, 10 పైసలు వేసేవాళ్ళు, ఏదో పండు ఫలం వేసేవాళ్ళు, ఇంత నిలవబడిపోయినటువంటి ఆహార పదార్థాలు పెట్టేవాళ్ళు, పాత బట్టలు ఇచ్చేవాళ్ళు, ఏదో ఒక రకంగా భిక్షగాళ్ళని బతికిస్తున్న వాళ్ళందరూ తృప్తి చెందిన వాళ్ళు అనుకుంటున్నాను. మీరు కూడా తృప్తి చెందే ఉంటారు, లేకపోతే ఎంతమందికి పెడతారా అన్నాడు. ఆయన పెద్ద నవ్వు నవ్వాడు. ఒరే నాయన, నీకు సత్యం చెబుతున్నాను, ఎవరికి చెప్పాగా. అటు ఇటు చూశాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయారు. భిక్షగాడితో చెప్పాడు, నీకు రహస్యం చెబుతున్నా, నేను తృప్తి చెందలేదు, మంచి చేస్తే ఇంకా సంపదలు వస్తాయి అన్నారు. నువ్వు ఎంత పుణ్యం చేస్తే తిరిగి నీకు అంత పుణ్యం వస్తుంది, కర్మ సిద్ధాంతం ఉందన్నారు. ఇతరులకు మేలు చేస్తే మనం రక్షణ పొందుతాం అన్నారు. రూపాయి ఇస్తే 10 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు. జాక్పాట్లు చెప్తున్నారు ఆధ్యాత్మికతలో గురువులు, జాక్పాట్లు చెబుతున్నారు. అనేక మంది మహాత్ములు, మేలు చేయండి, దేవుడి కార్యాలు చేయండి, మత ప్రచారాలు చేయండి, దైవ ప్రచారాలు చేయండి, నేను చెప్పినట్టేనండి, దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టండి, పేదలకు పెంచి పుణ్యాలు పెంచుకోండి, అవన్నీ తిరిగి 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 మీకు లక్షల రేట్లు అవి వస్తాయని చెబుతున్నారు.
అందుకని నాకు ఉన్నది సరిపోక నా తర్వాత నా పిల్లలు నా కుటుంబాలు తరతరాలు ఎలా బతుకుతారో అన్న బెంగతో ఇప్పుడు అన్నదానం మొదలుపెట్టాను. అది కూడా అన్నదానం ఎందుకు మొదలు పెట్టానంటే అది అత్యంత చీప్. దానికి కూడా మాకు తెలిసిన గురువు గారు సలహా ఇచ్చారు. మళ్ళీ అన్నదానం మొదలు పెడతానికి కూడా మా గురువు గారు అద్భుతమైన సలహా ఇచ్చారు. ఒరే నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఎవడో తృప్తి పడ్డావు, ఇంకా కావాలంటాడు. నువ్వు బట్టలు ఇచ్చినా తృప్తి పడ్డావు, ఇంకా కావాలంటాడు. వాడికి తృప్తి కలగదు. అదే అన్నం పెట్టావు అనుకో, కడుపు నిండిపోద్ది. నువ్వు ఎంత పెట్టినా ఇంకా తర్వాత తినలేడు, వాడు కడుపు నిండిపోద్ది అప్పుడు. కాబట్టి నువ్వు అన్నం పెట్టు, ఏమిస్తానన్నా సరే మీరు తృప్తి పడరు, ఎంత ఇచ్చినా పుచ్చుకెళ్తారు. నువ్వే బియ్యం వేస్తానంటే ఎన్ని బస్తాలైనా పట్టుకుపోతారు, నువ్వే వస్తువులు ఇస్తానంటే ఎన్నైనా పట్టుకుపోతారు. అన్నం పెట్టు, కడుపు నిండిపోయినాక ఇంకా తినలేరు, వాళ్ళు చచ్చినట్లు లేచి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు తృప్తిపరచు, అలా తృప్తిపరచు. అందుకే అన్నదానం ఎంత గొప్పది అంటే అప్పటికే తృప్తి అయిపోద్ది వాళ్ళకి. మిగిలిన ఏ దానాలైనా అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది ఎవరికి అంటే తినేవాడికి, చేసేవాడికి. ఎందుకంటే తృప్తి పడిపోతారు, ఎక్స్ట్రా తినలేరు, ఎక్కువ పెట్టక్కర్లే. మనం కడుపు నిండా పెడితే సరిపోద్ది. కడుపు నిండా ఎంత తింటాడు, ఎంత గొప్పోడైనా ఓ 10 ముద్దలు ఎక్కువ తింటాడు. ఓ 10 రకాల కూరలు వండి పెడితే అందులో ఆశగా 4 ఎక్కువ వేసుకు తింటాడు, అంతే. ఆ నిమిషమే కడుపు నిండిపోయినాక ఇక తినలేడు. అందుకని నేను ఇవన్నీ చేస్తున్నారా, ఈ ట్రిక్ కూడా మా గురువు గారు చెప్పారు. సూక్ష్మంలో మోక్షం, ఇది సూక్ష్మంలో మోక్షం. అందుకే అన్నదానాలలోకి అన్నదానం గొప్పదే. అన్నదానం అయితే ఆ పూట కడుపు నిండిపోద్ది. అదే నువ్వు డబ్బులు ఇచ్చావు అనుకో, నెలకు సరిపడే ఇవ్వాలా, రోజుకి సరిపడే ఇవ్వాలా, సంవత్సరానికి సరిపడే ఇవ్వాలా, జీవితం మొత్తానికి సరిపడే ఇవ్వాలా, ఆడి ఖర్చులకి, ఆడి అవసరాలకి తెలీదు. అదే అన్నం అనుకో, ఏ పూట కడుపు నిండిపోయింది, ఇంకా ఆడి తినలేడు, వెళ్ళిపోతాడు. అందుకని అన్నదానాలలోకి అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది ఎవరికి, చేసేవాడికి. మనం వాడి కడుపు నింపేసామన్న భావన మనకు వచ్చేస్తుంది. చెప్పాడు భిక్షకుడు, ఆశ్చర్యపోయాడు. ఓరేడు దుంప దగ, ఈడెంత వైభవంగా ఇన్ని లక్షల మందికి నిరంతర అన్నదానం అని ప్రకటించి, డైలీ అన్నదానం అని ప్రకటించి, అపర కుబేరుణ్ణి నేను ఏం పర్లేదు తినేళ్ళండి అని చాటింపులేస్తే, మంది మార్బలం, వైభవం, ఉత్సవం ఇవన్నీ చేస్తే, ఇంతకెళ్ళి గురువు గారు ఇచ్చిన సలహానా, ఇదో మతం చెప్పిన సలహానా, ఒక మార్గం చెప్పిన సలహానా, ఒక దేవుడు చెప్పిన సలహానా, ఒక గురువు చెప్పిన సలహానా? సూక్ష్మంలో మోక్షం. ఆ కడుపు నిండిపోతే ఇంకేం అడగరా. మరి ఇప్పుడు కడుపు నిండిపోతే మధ్యాహ్నం, సాయంత్రం, రేపు బతికినంతకాలం ఏదైనా అని ఇప్పుడు నిండిపోతే కనుక నింపేశానని వాడు భావించుకుంటున్నాడు. మిగిలిన అయితే ఇప్పుడు నింపలేడు. బట్టలు అయితే ఎన్నైనా తీసుకుంటాం, వస్తువులు ఎన్నైనా తీసుకుంటాం, డబ్బు ఎంతైనా తీసుకుంటాం. అన్నం అయితే ఎంతైనా తీసుకోవడం కుదరదు, కడుపు నిండా అంతే. ఒకవేళ అన్నం కాదని ఎంతైనా తీసుకెళ్ళిన పాడైపోతుంది. అన్నాన్ని నిలవబెట్టుకుందామని పోనీ పాత్రలు తెచ్చి బయటకెళ్ళిన అది పాడైపోద్ది, ఉండదు. సూపర్ ఐడియా, సూపర్గా ఉంది ఇది. అన్ని దానాలలోకెల్లా అన్నదానము గొప్ప. ఎవరికంటే దానం చేసేవాడికి. అటు తక్కువ దానం చేయొచ్చు, అతి తక్కువగా దానం చేయొచ్చు. భిక్షగాడికి అర్థమైంది. అయితే ఇప్పుడు మీకు తృప్తి లేదు సార్ అడిగాడు భిక్షగాడు. నిజం చెప్పండి సార్, మీకు తృప్తి లేదా? ఇప్పుడు మీరు తృప్తి లేకుండా పుణ్యం వస్తుందని, ఇంతకంటే సంపదలు ఎక్కువ వస్తాయని, రూపాయికి 10, 100, 1000, 1,00,000 వస్తాయని కాయరాజకాయ జాక్పాట్ లాగా ఆడుతున్నారు ఆటిది. పుణ్యం ఏం ఆడుతున్నారు మీరు అంటే, అవును బాబు నిజం నాయన, ఇదిగో ఈ పుర్రుని చూసి నాకు పిచ్చెక్కిపోయి నిజం చెప్పాను, నీకు ఈ విషయం ఎవరికి తెలియదు. నేను మహాదానశీలినని ప్రపంచం అంతా నన్ను పొగుడుతున్నారు. పత్రికల్లో నా పేర్లు వచ్చేసినాయి, అనేక మంది నా ఫోటోలు పెట్టేసుకున్నారు, నన్ను దేవుడు అనుకుని కొంతమంది ఇళ్లలో పెట్టేసుకున్నారు, నాకు ఫ్యాన్స్ అసోసియేషన్లు తయారైపోయినాయి, స్లోగా నన్ను రాజకీయాల్లో కూడా రమ్మని పార్టీలో అడుగుతున్నారు. నేను ఒక సెలబ్రిటీని అయిపోయాను. కానీ ఎవరికి చెప్పకపోవు. ఇదిగో ఈ పుర్రుని తేవడం వల్ల నీకు చెప్పాను. ఈ పుర్రుని చూసి ఇది నాలాంటి పుర్రే, నువ్వు అపర కుబేరుడు అన్నావు కాదు కదా, నాలాంటిదే, నాలాంటి పుర్రే, నేను అపర కుబేరుడినే, కానీ ఇంకా కావాలని అలా చచ్చిపోయింది ఇది. ఈ పుర్రె నాలంటోడి పుర్రె, దానికి ఎప్పటికీ తృప్తి ఉండదు. ఎవరికి తృప్తి ఉండదు ఈ భూమి మీద? నువ్వు ఆ సత్యం తెలుసుకో. భిక్షకుడికి దేవుడు ఎందుకు చెప్పాడు అర్థమైంది. అవును, అనుభవం అవ్వాలి. అనుభవం అవ్వకపోతే మనకు అనుభవం అవ్వకపోతే మన స్థితిలోనే ఆలోచిస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళ స్థితిలోనే బాగున్నాయి అనుకుంటుంటాం. అనుభవం అవ్వాలి. ఇప్పుడు
భిక్షకుడికి అనుభవం అయింది. ఏంటంటే తృప్తి లేదు, ఎక్కడ వాడికి తృప్తి లేదు. వాడు పెడతంటే వాడు తృప్తి పడిపోయి పెడుతున్నాడు అనుకున్నా, కాదు, ఇంకా ఇంకా కావాలని పెడుతున్నాడు. పుణ్యకార్యాలు చేసే వాళ్ళందరూ ఇంకా 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 కావాలని పుణ్యకార్యాలు చేస్తున్నారు. అలా చేయమని వీళ్ళ గురువులు చెబుతున్నారు. నువ్వు కాయరాజా కాయ, నువ్వు ఖర్చు పెట్టు, దేవుడికి ఖర్చు పెట్టు, మనుషులకు పెట్టు. మనుషులకు పెడితే పుణ్యం, దేవుడికి అయితే ఇంక 1000 రెట్లు. ప్రార్థనాలయాలు కట్టించు, డైరెక్ట్ దేవుడికే కదా. ఇంకా అబ్బా సూపరు. ఈ దేవుడి పేరు మీద అనుభవించేది ఎవరు? ఈ గురువులు, మహాత్ములు, వాటిని నడిపే మత పెద్దలు. ఎవరికి వాళ్ళు ఈ డబ్బులు? వాళ్ళకే. ఎవరికి చేయాలి ఈ సేవలు? వాళ్ళకే. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు నీకు ఎక్కడ కనపడ్డాడు? భిక్షగాడికి మొత్తం అర్థమైంది. అటు మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు, ఆధ్యాత్మికం, భక్తి మొత్తం సమస్తం దైవీపరమైన విషయాలు అర్థమైపోయినాయి ఒక్క దెబ్బకి. ఎంతమంది ఇన్నెందుకు చేస్తున్నారు? భౌతికపరమైనటువంటి మనుషుల గురించి మొత్తం అర్థమైపోయింది ఒకే ఒక్క దెబ్బకి. ఈ పుర్రె వెంటనే వచ్చాడు, మళ్ళీ ఆ శ్మశానానికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు అక్కడ పెట్టేశాడు ఆ పుర్రెని. నాయన నీకు దండంరా బాబు, నువ్వు భూమిలో ఉండటమే మంచిది, నువ్వు పైకి రాదు. నువ్వు పైకి వచ్చావంటే ఎక్కడరా బాబు నాయన, నేను నింపటం ఎవరి వల్ల కావట్లేదు. పాపం ఎంత అసంతృప్తితో నువ్వు చచ్చిపోయి ఉంటావో. అందుకే మనుషుల్ని చనిపోయిన తర్వాత కాల్ చేయటం, పూర్తి చేయటం అనే ప్రక్రియలు బాగానే చేస్తున్నారు. అయ్యో, ఇంకా నయ్యం. అసలు దేవుడు మనిషికి చావు అనేది పెట్టాడు. పెట్టకుండా ఉండుంటే ఈ అసంతృప్తితో వీళ్ళు ప్రపంచాన్ని మింగేసేవాళ్ళు, మనుషులు పీక్కు తినేసేవాళ్ళు. ఎక్కడ ఒక చోట జీవితానికి ఫుల్ స్టాప్ ఉంది, శుభం కార్డు ఉంది, బాబోయ్ చాలా మంచిది, అది అంతం లేకపోతే చచ్చిపోతాం. ఒరే నాయన నువ్వు భూమి కింద బతకరా అని చెప్పి ఆ పాత్రని తవ్వి ఇంకా లోతు తవ్వాడు. ఇంతకుముందు దాన్ని తీసుకున్న దానికంటే ఎక్కువ లోతు తవ్వి పై అడుక్కు పెట్టేశాడు. నువ్వు అస్సలు పైకి రాడు, నువ్వు పైన పనికిరావు. భూమి మీద బతకడానికి నువ్వు అసలు పనికిరావు. ఎందుకంటే నువ్వు ఊరి నాయన ఎన్ని చూశాను, అపర కుబేరుడు, నువ్వు ఎంతో తృప్తిగా ఉన్నావు, నువ్వు ఎన్నో ధర్మకార్యాలు, మంచి పనులు, మేలులు, దైవ ప్రచారాలు, దైవ కార్యాలు ఇవన్నీ విస్తృతంగా చేస్తావంటే అయ్యో బాబోయ్ నువ్వేదో తృప్తి పడిపోయావు అనుకున్నా. అసలు తృప్తి పెడితే కర్మ చేయరు. ఇప్పుడు అర్థమైంది నాకు. మీ అందరికంటే నేనే బాగున్నాను రా బాబు, నాకేం లేదు, ఇంత అన్నం దొరికితే చాలు. నేను అనుకున్నాను మీ అందరూ తృప్తిగా ఉండి నాకు పెడుతున్నారు కాబోలు, నా బోటు వాళ్ళకు పెడుతున్నారు కాబోలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తున్నారు కాబోలు, ఈ ప్రార్థనాలయాలు కట్టించడం, ఈ దైవ ప్రచారాలు చేయటం, ఈ మత ప్రచారాలు చేయడం, మీరందరూ బాగా తృప్తి పడిపోయినట్టున్నారు. అందుకని కొంచెం ఎక్స్ట్రా దైవ కార్యాలు కూడా చేసేస్తున్నారు అనుకున్నాను. కాదు, అసలు వాటి మీద బతుకుతున్నారా? వాటి ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారా? వాటి ద్వారా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారా? వాటి ద్వారా సౌఖ్యాలు సంపాదించుకుంటున్నారా? జ్ఞానాన్ని కూడా అమ్మేస్తున్నారా? దేవుణ్ణి కూడా అమ్మేస్తున్నారా? అమ్మో, మనుషులు సామాన్యులు కాదు. అందుకే భగవంతుడు ముగింపు ఒకటి పెట్టాడు. అందరినీ కాల్ చేయటం, పూర్తి చేయటం చేయాలి. పొరపాటును కూడా ఈ పుర్రులు మిగలకూడదు. కాల్ చేస్తే అసలు పురుగు కూడా ఉండదు, ఎముక కూడా ఉండదు. అందుకే ఇప్పుడు అర్థమైంది భిక్షగాడికి, ఒరే కాల్ చేసిన తర్వాత కూడా ఈ బూడిదను ఒక చోట ఉంచట్లేదు. పుణ్యక్షేత్రాల్లో కలపాలని మన పూర్వీకులు పెద్దలు పెట్టారు. ఎవరికో తెలుసుది, తృప్తి లేదు మనిషికి. అందుకని వీడు ఒక చోట ఉంటే ప్రమాదం. అందుకని ఆ క్షేత్రంలో కొద్ది, ఈ క్షేత్రంలో కొద్ది, నదుల్లో కలిపేసేయండి. వాడిని ఒక చోట మాత్రం ఉండబాకండి, ఇసిరిసిరి అవతల పారేయండి. ఎందుకంటే వాడికి తృప్తి లేదు, ప్రపంచాన్ని మింగేయాలనుకుంటాడు వాడు. అందుకని కాల్ చేస్తున్నారు, బూడిది చేసి పారేసి ఆ బూడిదని కూడా అక్కడక్కడక్కడక్కడ పుణ్యం పేరుతో కలిపేస్తున్నారు. ఒక బ్రహ్మాండంగా ఉంది. అలా కొంతమంది పూర్తి చేస్తున్నారు. వీడు ఎవడు మళ్ళీ పైకి లెగిసి రాకుండా అట్టడుక్కు పెట్టి పూర్తి చేసి పెట్టిల్లో పెట్టి బంధించేసి, ఈ పూర్తి బ్యాచ్ అంతా పెట్టిల్లో పెట్టి బంధించేయడమే. బంధించేసి మళ్ళీ వీళ్ళు లేవకుండా పెట్టికి తాళాలు వేసేసి అన్ని అడుగును పెట్టేసి పైన మట్టి కప్పేస్తున్నారు. బాబోయ్, మానవుడు లేచేస్తే మళ్ళీ చాలా ప్రమాదం. ఎందుకంటే వాడు ఎప్పటికీ తృప్తి చెందడం. ఈ తృప్తి చెందిన వాడికి ముగింపు ఏంటి? మరణమే. ఆడి తృప్తి చెందడని భగవంతుడికి తెలుసు. అందుకే ముగింపు ఇచ్చేసాడు వాడికి. అందుకే వాడికి ముగింపు ఇచ్చేసాడు. నువ్వు ఎప్పటికీ తృప్తి చెందవరా నాయన, నీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అందించాను సృష్టిలో, ఎన్ని పొందావు, ఎన్ని అనుభవించావు, కానీ నీకు తృప్తి దొరకలా. తృప్తి లేదు నీకు. అంతే, మనిషి మనసు అంతే, మనిషి బుద్ధి అంతే, మనిషి శరీరం అంతే, మొత్తంగా మనిషి అంత. కాల్ చేయండి, పూర్తి చేయండి, ఇదే కరెక్ట్ అని భిక్షగాడు భగవంతుడా అని చక్కగా ఈ పుర్రెని పూర్తి చేసి తిరిగి వచ్చాడు.
భగవంతుడా నీకు కృతజ్ఞతలు. నాకు అర్థమైంది. తృప్తి బయట దొరకదో, లేదు. ఆ వస్తువుల్లో లేదా, విషయాల్లో లేదా, డబ్బులో లేదా, సంపదల్లో లేదా, సౌఖ్యాల్లో లేదా, మనుషుల్లోనే లేదు. అసలు ఆ ఉత్సవాల్లో తృప్తి ఉందనుకున్నా. మనుషులు పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లను రకరకాలు చేసుకుంటుంటే ఆ ఉత్సవాల్లో తృప్తి ఉందనుకున్నా. దేవుళ్ళు, దేవతలు, మత ప్రచారాలు చేస్తుంటే అసలు వీళ్ళు మానవ జాతి కంటే భిన్నంగా ఇంకా దేవుణ్ణి కూడా ప్రజల్లోకి తెచ్చేశారంటే వీళ్ళు ఇంకా తృప్తి పరులు అనుకున్నా. కానీ అందరూ ప్రజలను డబ్బులు అడుగుతున్నారు, ప్రజల డబ్బులతో బతుకుతున్నారు. సామాన్యుల రేటు కొంచెం కష్టపడి అన్న పని చేసుకుంటున్నారు, వాళ్ళు అది కూడా చేయట్లే. నాకు తెలియక ఎన్నాళ్ళు వాళ్ళు ఇంకా తృప్తి పరులు అనుకున్నా. ఒక్క దెబ్బకి నాకు మొత్తం అర్థమైపోయింది. భగవంతుడా, అవును నువ్వు చెప్పావు, భగవంతుడా నువ్వు చెప్పావు నాకు, ఒరే నీకు అనుభవం అవ్వాలి, నేను చెప్పిన అర్థం కాదు, సృష్టి అంత జ్ఞానమే ఉందని నాకు అర్థమైపోయింది. సృష్టి మొత్తం ఉన్న జ్ఞానం అర్థమైపోయింది. నేను హాయిగా ఉన్నాను. నా దగ్గర పోగొట్టుకోవడానికి అసలు ఏం లేదు, పోతద్దేమన్న భయం లేదు, అలాని దొరకదన్న భయం కూడా లేదు. ఎందుకో తెలుసా, నువ్వు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేసావు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసావు, చక్కగా గాలి హాయిగా పీల్చుకుంటున్నాను. ఓపెన్ ఎయిర్, ఇంట్లో ఉంటే గాలి ఆడతలేదు, 4 గోడలు కట్టుకున్నాక గాలి ఆడతలేదని చెప్పి ఫ్యాన్లు వేసుకుంటాను, ఏసీలు వేసుకుంటాను, నేనే ఇల్లు కట్టుకుంటాను. 4 గోడల మధ్యలో జైల్లో ఇల్లు కట్టుకుని అందులో కూర్చుంటారు మనుషులందరూ. విలాస భవనాలు, ఇంద్రభవనాలు అనుకున్నాను ఎన్నాళ్ళు. కాదు, ఆ 4 గోడల మధ్యలో దూరేటప్పుడు గాలి ఆడతలేదు, అందుకని ఫ్యాన్ పెట్టాడు. అబ్బాయి ఫ్యాన్ సరిపోలేదు, ఏసీ పెట్టాడు. అబ్బాయి ఏసీ ఈ రూమ్కి ఏంటి, సెంట్రల్ ఏసీ కావాలంటున్నాడు. ఇంకా 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 సౌకర్యాలు, సుఖాలు, భోగాలు, సంతృప్తి అయితే లేదు. నన్ను నువ్వు చక్కగా ఆరు బయట పెట్టావు. ఓ భిక్షకుడుగా నాకు అసలు ఇల్లే లేదు, నాకు నా వాళ్ళనే లేరు, సొంత వాళ్ళు లేరు, హాయిగా ఉన్నాను. అలక్క నిరంజన్, భగవంతుడా నువ్వే నా వాడివి, లేకపోతే నువ్వెందుకు వస్తావు నాకు ఇచ్చేవటానికి? ఇప్పుడు సృష్టి మొత్తం నాదిగానే అనిపిస్తుంది నాకు. ఈ చెట్టు పుట్ట చామ బాబోయ్ మనుషులు వద్దు నాకు, మిగిలిందంతా నాదే. గాలి నాకు ఫ్రీ, గాలి నాదేగా, అందుకని నా ఇష్టం వచ్చినట్టు నా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. గాలికి నాకు తేడా ఏం లేదు. సూర్యరశ్మి అంతా నాదే, చక్కగా నా మీద పడిపోతుంది వచ్చి. హాయిగా చెట్లు, పుట్టలు, చేమలు ఏది కావాలంటే తినచ్చు, ఏ చెట్టు వద్దందో. నా నుంచి కోసుకోవద్దని ఏది అందమన్నా. హాయిగా చెట్ల నీడలో ఊడుకోవచ్చు. నేనేస్తేనే పళ్ళు ఫలాలు ఇస్తేనే బ్రతకడానికి అన్ని ఇస్తున్నాను. ఒక్క మనిషి తప్ప సృష్టిలో అన్నీ బాగున్నాయి. బాబు మనుషులు వద్దు, నేను బాగున్నాను దేవుడా. ఈ భిక్షకుడుగా నేను చాలా బాగున్నాను. ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పావు అనుభవం అవ్వాలరా పిచ్చోడా, నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, సృష్టి అంతా బోధే ఉంది, బాధ లేదని చెప్పావు. నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదురా అని చెప్పావు. దేవుడు చెబితేనే అర్థం కాదు, అవును అనుభవం అవ్వాలి. ఎందుకంటే దేవుడు సృష్టి రూపంలో చెబుతానే ఉన్నాడు. సృష్టి అంతా ఉన్నది బోధే, బాధ కాదు. ఆ విషయం దేవుడు చెబుతానే ఉన్నాడు. ఈ భిక్షకుడు దేవుడికి కృతజ్ఞత చెప్పాడు. మానవ జాతికి తృప్తి లేదు, డిసైడ్ అయిపోయాడు. దేవుడా నాకు అనుభవం వచ్చేసిందని పెద్ద కేక పెట్టాడు కూర్చొని. మళ్ళీ నాకు అనుభవం వచ్చేసింది, నువ్వు చెప్పిన అనుభవం నాకు అయిపోయింది. ఏంటంటే మానవ జాతికి తృప్తి లేదు. ఓకే, నేను చాలా బాగున్నాను, నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, హాయిగా ఓపెన్ ఎయిర్లో ఉన్నాను, నాకు ఫ్యాన్లు అక్కర్లేదు, ఏసీలు అక్కర్లేదు, నాకు ఏ అవసరత లేదు. ఎందుకంటే నా చుట్టూ నేను ఇల్లు అనే జైలు కట్టుకోలేదు, నేను ఎవరిని పోషించక్కర్లేదు, నాకేం బాధ్యతలు లేవు, బరువులు లేవు, బంధాలు లేవు, హాయిగా ఉన్నాను. చక్కగా నాకేంత అన్నం పెడతారు ఎవరో, మళ్ళీ ఆ వసతులన్నీ నువ్వు చేసావు, వనరులన్నీ చేసావు, అన్నీ ఫ్రీనే. నాకైతే ఇంకా అన్నీ ఫ్రీ. కావాలనుకున్నవాడికి ఇదే తినాలనుకున్నవాడికి, ఇలాగే ఉండాలనుకున్నవాడికి, ఇదే కట్టుకోవాలనుకున్నవాడికి, ఇలాగే జీవించాలనుకునేటువంటి వాడికి కష్టపడాడు పని చేసుకోవాలి. నాకు అదేం అక్కర్లేదు, లేచి వెళ్ళానంటే నా ఇష్టం వచ్చినప్పుడు ఇంత భవతి భిక్షాందేహి బాబు కొంచెం అన్నం పెట్టండి అన్నానా, ఎవరో ఒకళ్ళు తెచ్చి అంత వేస్తారు, చాలు నాకు వచ్చి పడుకుంటాను, అంత అయిపోయింది. నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, పారుతున్నాయి, సెలయేర్లు ప్రవహిస్తున్నాయి, చక్కగా కాలకృత్యాలు తీర్చుకుంటాను, స్నానాలు చేసుకుంటాను, అయిపోయింది. ఏ చెట్టు నీడనో పడుకుంటాను. అద్భుతం. నా జీవితం ప్రకృతితో కలిసిపోయి, ప్రకృతితో మమేకమైపోయి, ప్రకృతిలో పరమాత్మ సూపర్గా ఉంది. నన్ను ఎలాగే ఉంచు. నాకు అర్థమైపోయింది, నన్ను ఎలాగే ఉంచు. నువ్వు నన్ను ఇప్పుడు అందరికంటే బాగా ఉంచావు, నన్ను అందరికంటే బాగా ఉంచావు నువ్వు. నాకు అర్థమైంది, మనుషులు ఎవరికి తృప్తి ఉండదు, మానవ జాతికి తృప్తి లేదు అని భగవంతుడిని గట్టిగా అరిసి పిలిచాడు. తప్పని మళ్ళీ భగవంతుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు.
చెప్పాడు భగవంతుడు ఇప్పుడు పిలిచింది నీకు కృతజ్ఞత చెప్పడానికి. నువ్వు చెప్పింది అర్థమైంది. సృష్టి అంతా బోధే ఉంది, బాధ లేదు. నువ్వు చెప్పింది అర్థమైపోయింది నాకు. ఇదిగో ఆ పాత్రను తొవ్వి లోపల పాతేసి వచ్చాను. ఇంకా నాకు వద్దు. నేను ఈ జీవితాన్ని కొనసాగించుకుంటాను, ఇలాగే కొనసాగించుకుంటాను. నాకెంత భిక్షాన్నం చాలు, ఆ పాత బట్టలు చాలు, ఇదిగో ఈ చెట్టు నీడ చాలు, నాకు ఏం అక్కర్లేదు. ఓపెన్ ఎయిర్, నువ్వే సహజ గాలిని పెట్టావు, నాకెందుకు ఫ్యాన్లు, నాకెందుకు ఏసీలు, ఏమక్కర్లేదు, నేను శుభ్రంగా ఉన్నాను. భగవంతుడు చిరునవ్వు నవ్వాడు. నాయన నీకు అర్థమైంది నిజమే కానీ అది కొంతవరకే నిజం రా అన్నాడు. స్వామి మళ్ళీ ఇటు ట్విస్ట్ ఏంటి? నేను తృప్తి పడిపోయాను, చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అంటున్నాను కదా నేను. మళ్ళీ ట్విస్ట్ ఏంటి? ఒరే నువ్వు పడిన తృప్తి నిజం తృప్తి కాదురా, అది అందరూ ఇలాగే ఉన్నారు అనుకుంటున్నావు, అది నిజమైన తృప్తి కాదు, సంతృప్తి కాదు. అదేంటి స్వామి? అవునరా, మళ్ళీ నీకు అనుభవమే, నేను చెబితే అర్థం కాదు. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు, మళ్ళీ నీకు అనుభవం అవ్వాల్సిందే. నువ్వు ఒక పని చెయ్యి. ఫలానా ప్రదేశంలో ఒక సాధువు ఉంటున్నాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి దూరంగా ఉన్న సాధువును గమనిస్తూ ఉండి అన్ని తెలుసుకో. లేదా నీకు ఒకవేళ కుదిరితే ఆ సాధువుకి శిష్యుడైపో, ఆయన దగ్గరగా ఉండే అవకాశం వస్తుంది. ఇంకా మన విషయం ఎవరికి చెప్పకూడదు, నీకు తెలుసు కదా రూల్. అది ఉన్న నీ అనుభవం కోసం. నేనేదో మోసం చేశానని నువ్వు అనుకుంటున్నావని విషయం చెబుతున్నా. నువ్వు ఆ సాధువుకి శిష్యుడయ్యే ప్రయత్నం చేయి, బాగా దగ్గరగా ఉండొచ్చు, మొత్తం నీకు తెలిస్తే. మళ్ళీ ఏదో అనుభవం, కొత్త ట్విస్ట్ పెట్టాడు దేవుడు. సరే అలాగే స్వామి మీరు చెప్పారంటే ఇందాక ఏదో ఇంతకు ముందు అనుభవం అయినట్టు ఏదో ఉండుంటది ఖచ్చితంగా. ఆ ఫలానా సాధువుని ఎత్తుక్కుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ సాధువు ఉన్నాడు. ఈ భిక్షకుడు వెళ్ళే దూరంగా కూర్చున్నాడు సాధువు దగ్గర. ఆ సాధువు అసలు ఎవరిని పట్టించుకోలేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. హాయిగా తనలో తను సంతోషంగా ఉన్నాడు. ఏదో మధ్య మధ్యలో ఏదో ధ్యానం చేసుకుంటాడు, లెగిస్తాడు, వస్తాడు. ఆయన కొన్ని రోజులు గమనించాడు. అలా నదీ తీరానికి వెళ్తాడు, కాలకృత్యాలు తీర్చుకుంటాడు. ఎవరైనా భిక్ష పెడితే తినేస్తున్నాడు. హాయిగా మళ్ళీ అక్కడ కూర్చుంటున్నాడు. ఏం చేస్తున్నాడో తెలియదు, కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ భిక్షగాడికి ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ సాధువు అని మాత్రం తెలుసు, ఆయన వేసుకున్న బట్టలను బట్టి తెలుస్తుంది, ఆయన వేషధారణ అలా ఉంది. కానీ ఆయన నాలాగా భిక్షగాడే, మా ఇద్దరికి డ్రెస్ ఏమారు కాదు. నేను భిక్షగాడిగా రోడ్ల అమ్మడి తిరిగేవాడిని, సరదాగా కాలక్షేపం చేసేవాడిని. కానీ సాధువు ఏదో చేస్తున్నాడు ఇక్కడ కూర్చొని చెట్టు కింద. నాలాగా పడుకోవట్లేదు, కూర్చొని ఉంటున్నాడు. ఏదో ఆసనాలు వేసాడు, పద్మాసనం, స్ట్రైట్గా కూర్చుంటున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అబ్బా ఈ సాధువు? సరే భగవంతుడు గమనించమన్నాడు. అలా కొన్నాళ్ళు అక్కడ ఉన్నాక సాధువు కూడా అప్పుడప్పుడు ఇతన్ని గమనించడం మొదలు పెట్టాడు. అటు ఇటు వెళ్తున్నప్పుడు ఈ భిక్షగాడు కనపడుతున్నాడు సాధువుకి. సరే భిక్షగాడు సాధువు దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నేను భిక్షగాడిని, నాకు నానేవాళ్ళు ఎవరూ లేరు, నేను మీ దగ్గర ఉందాం అనుకుంటున్నాను, మీరేం చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం అవట్లే, నేను మీ దగ్గర ఉండి మీరేమి నేర్పితే అది నేర్చుకుందాం అనుకుంటున్నాను, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. ఎందుకంటే నన్ను శిష్యుడిగా స్వీకరించడం వల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. నాకు అసలు ఎవరూ లేరు, నేనేం వదిలిపెట్టి రాలేదు, పారిపోయి రాలేదు, నేను ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నాకు ఏ కోరిక లేదు. ఇంత భిక్షక వృత్తి మీలాగానే, మీతో పాటు నాకు కూడా ఇంత అన్నం నేనే అడుక్కు తెచ్చుకుంటా, లేదు మీకు కూడా అడుక్కు తెమ్మంటే తెచ్చేస్తా, మీరు అసలు కదలక్కర్లు ఇక్కడే ఉండొచ్చు, మీకు అవసరమైన సపర్యలన్నీ చేస్తా, మీ బట్టలు ఉతికి పెడతా, మీకు భిక్ష తీసుకొస్తా, ఈ ప్రదేశాన్ని శుభ్రం చేస్తా. కొంచెం మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లే, కన్ఫ్యూజన్గా ఉంది. నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు ఏమీ లేకుండా ఇక్కడ ఎలా కూర్చోగలిగారు? మనుషులందరూ ప్రపంచంలో అలా పరుగులు పెడుతున్నారు కదా, మీరు ఇలా స్థిరంగా ఎలా కూర్చోగలిగారు? మీరు మనిషే కదా. కాకపోతే మిమ్మల్ని సాధువు అనేది మీ బట్టలను బట్టి సాధువు అంటున్నారు, మీ వేష భాషలను బట్టి అంతే. అదేంటి ఆ సాధుత్వం ఏంటి? నేను ఎందుకు భిక్షకుడు, మీరు ఎందుకు సాధువు? ఆ మనుషులందరూ అలా పరుగులు పెడుతుంటే మీరెందుకు ఇలా ఊరు చివరికి వచ్చేసి చివరి అడుగులో చెట్టు కింద ఎందుకు కూర్చుంటున్నారు? ఎలా ఉండగలుగుతున్నారు? అసలు మీకు ఇక్కడ భయం వేయట్లేదా? ఇక్కడ ఏ క్రిమికీటకాలతోనో ఏ క్రూర జంతువులతోనో ఇబ్బంది వస్తుందని భయం వేయట్లేదా? రాత్రిపూట కూడా ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే నడుము వలుస్తున్నారు కొద్దిగా, మళ్ళీ పగలంతా ఏదో చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడు మేలుకొని వచ్చి చూసినా మీరు ఏదో చేస్తా ఉన్నారు, అదేంటో నాకు తెలియట్లే.
మీరు ఎందుకు అలా ఎప్పుడు కూర్చొని ఉంటున్నారు? నాకు కొంచెం అది నేర్పండి బాబు. ఒకవేళ అదేదో మీరు మంచిదైతే నాకు తప్పకుండా నేర్పండి, నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, శిష్యుడిగా చేరు ఇంకా బాగా తెలుస్తాయి అని. అది భగవంతుడు పంపించడం వలన భగవద్ అనుగ్రహము, లేదా ఇతని యొక్క ప్రార్థన, ఆ సాధువులో ఉన్నటువంటి దయాగుణము, లేదా ఈ నేను తెలుసుకునేది అందరికీ తెలిస్తే మంచిదే కదా, వచ్చి కోరుతున్నాడు కదా అనేటువంటి భావన, మొత్తానికి ఆయన సరే ఉండన్నాడు. ఇంకా ఇతను అవన్నీ శుభ్రం చేస్తున్నాడు, ఆ చుట్టూ అన్ని శుభ్రం చేస్తున్నాడు. భిక్ష కూడా ఇతనే వెళ్ళి తీసుకొస్తున్నాడు ఊళ్ళోంచి, గురువు గారికి కూడా ఈయన ఇచ్చేస్తున్నాడు. ఇద్దరు ఎంత తింటున్నారు, అంతా బాగానే ఉంది, అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి. ఈ భిక్షకుడిని మిగిలిన సమయంలో గురువు గారు నువ్వు నాలా ప్రశాంతంగా కూర్చోగన్నారు అంతే. అదిగా ఎదురుగుండా చెట్టు ఉంది కదా దగ్గరలోని పక్కనే, ఆ చెట్టు కింద నాలా కూర్చో ప్రశాంతంగా అంటే. ముందు భిక్షకుడు తిరుగుతూ ఉండేవాడు, ఏదో ఒకటి చేస్తుండేవాడు, అటు ఇటు పోతుండేవాడు, ఆన్లైన్లో గమనిస్తుండేవాడు, పనికిరాని పనులన్నీ చేస్తుండేవాడు. ఇప్పుడు అలాగే నువ్వు నాలా కూర్చో, కళ్ళు మూసుకో, ఇదిగా ఇలా కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో. ఒకవేళ నీకు నడువు నొప్పిస్తే చెట్టు కానుకో, మరీ ఇబ్బంది అయితే కాసేపు పడుకో, ఏం పర్వాలేదు, కానీ మళ్ళీ లేచి ట్రై చేయి, ఇలా కూర్చో, కళ్ళు మూసుకు కూర్చో. అలా నిశ్చలంగా ఉండడానికి ట్రై చేయి, ఆలోచన బయటికి పోకుండా ఉండడానికి ట్రై చేయమని చెప్పాడు. భిక్షకుడు కూర్చోవటం మొదలు పెట్టాడు. అసలు కూర్చోవటం కష్టం అనిపించింది, వల్లగాల. సరే కొన్నాళ్ళు కూర్చున్నాడు, వచ్చింది కూర్చోవటం వచ్చింది. ఆసన సిద్ధి అంటారు పుస్తక భాషలో, అది వచ్చింది. కానీ ఆలోచన అసలు నిలవట్లేదు, ఎప్పుడు బయటకు పరుగులు పెడతానే ఉంది, అది మొదటి రోజు నుంచి ఇప్పుడు వరకు. ఇదేంటి బాబు, ఆలోచన లోపలెట్ట నిలిపాడు అయినా నాకు అర్థం కావట్లేదు, అసలు నిలబట్టలేదు. ఇలా కొంతకాలం గడిచింది. కానీ మొత్తానికి కూర్చోవటం అలవాటు అయింది. ఆలోచన అప్పుడప్పుడు ఆగుతున్నట్టుంది, పరిగెడుతున్నట్టుంది. సరే గడుపుతున్నాడు. ఒక సందర్భంలో వీళ్ళు కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి ఒక మహారాజు చక్రవర్తి తన పరివారంతో అటు నుంచి వెళ్తున్నాడు, అడవి గుండా అలా అటు నుంచి వెళ్తున్నాడు మహాచక్రవర్తి. ఓ ఏనుగులు, గుర్రాలు, సైన్యము, ఓ రణగుణధ్వనులు. ఈ భిక్షగాడు అలా చూశాడు, వాళ్ళనే చూస్తున్నాడు. ఆహా, ఏం వైభవం ఆ చక్రవర్తిది. ఆ చక్రవర్తి ఏంటి, పైన ఏనుగు మీద ఏదో అంబారి గట్టు ఉంది, అక్కడ కూర్చున్నాడు ఆయన. వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి ఆభరణాలు ధరించున్నాడు, వస్త్రాలు అలంకరణలు, వెనకాల మంది మార్బలం. ఆహా, ఏం వైభవం రాయి రాజుది అనుకుంటున్నాడు ఎవరు, మన భిక్షగాడు. ఆ సాధువు గారు ఇంక చూశాడు, ఎంత జరుగుతున్నా, ఎన్ని మోతలు మోగుతున్నా, ఎంత మోతెక్కిపోతున్నా, ఎంత కోలాహలంగా ఉన్నా సాధువు గారు అసలు కళ్ళు తెరిచి చూడలేదు. భిక్షగాడికి అర్థం కాలేదు, ఈయన నటిస్తున్నాడా కావాలని నిజంగా చూడలేదు ఆయన, లేదా ఈయనకి నిజంగా వినపట్టలేదు అసలు ఈ కోలాహలం అంతా. అలాంటి స్థితి ఒకటి ఉంటుందా అని గురువు గారు ఇంక చూస్తున్నాడు. ఆ సాధువు గారు ఇంకా అటు మళ్ళీ మనసు అటు వెళ్ళిపోతుంది. రాజుగారు ఇంక చూస్తున్నాడు, ఓహో సైన్యం వెనకాల అలా వెళ్తానే ఉన్నారు. చూశాడు. అయితే ఏనుగు మీద ఎక్కి వెళుతున్నటువంటి ఆ రాజుగారికి ఈ చెట్ల కింద కూర్చొని వీళ్ళు కనపడ్డారు. సాధువు గారు సాధువు డ్రెస్సులో కనపడ్డారు, భిక్షకుడు మామూలుగా కనపడ్డాడు. రాజుగారు కొంచెం దూరం వెళ్ళారు, ఆపారు, మొత్తం అందరినీ ఆపారు. రాజుగారు ఆగారు, అందరూ ఆగిపోయారు. రాజుగారు భటులను ఎవరో పిలిచి ఏదో చెప్పారు. ఏం చెప్పారయ్యా అంటే, ఆ చెట్ల కింద కూర్చున్న వాళ్ళు ఎవరో చక్రవర్తి అయిన రాజు ఇటు వెళ్తున్నాడని తెలిసి, మొత్తం పరిపాలకుడైన రాజు వెళ్తున్నాడని తెలిసి గౌరవం కూడా లేకుండా, కనీసం నమస్కరించకుండా, వినయ విధేయతలతో లేచి నుంచోకుండా ఎవరాళ్ళు వాళ్ళని వెళ్ళి కనుక్కురా, నా దగ్గర తీసుకురాని భటులు వచ్చారు. భటులు వస్తే ముందు భిక్షకుడు దగ్గరికి వచ్చారు. భిక్షకుడు ఎందుకంటే కళ్ళు తెరిసే ఉన్నాడు, చూస్తున్నాడు. మా రాజుగారు రమ్మంటున్నారు నిన్ను అన్నాడు. భిక్షకుడు లేచాడు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి. ఆ సాధువుని కూడా లేపన్నారు. అంటే భిక్షకుడు వెళ్ళి గురువు గారిని పిలిచాడు, ఆయన కళ్ళు తెరిచాడు. తెరిస్తే ఎదురుగా రాజభట్లు, మన భిక్షకుడు అన్నాడు, మన గురువు గారి శిష్యుడు,
నేను రాజుగారు రమ్మంటున్నారా చక్రవర్తి గారు అదిగాడు వెళ్తుంటే, మీరు రాజుగారిని అవమానిస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని, రాజుగారు ఎవరు? మొత్తం ఈ ప్రపంచ పరిపాలకుడు ఆయనే, మీరు ఆయన పరిపాలనలోనే ఉన్నారు, ఇప్పుడు ఈ రాజ్యం అంతా ఆయనదే, మీరు కనీసం లేచి నుంచోవద్దు, ఆయనకు నమస్కారం పెట్టద్దు అని గద్దించారు భటులు. సాధువు గారు చూశాడు, ఎవరు రాజు, ఎవరికి రాజు, అసలు ఏం చెబుతున్నారు మీరు? మాతో మీకేంటి పని? మేమెక్కడో అడుగులో కూర్చుంటే మీరు వచ్చి ఈ దారిని వెళ్తా, అసలు ఆ రాజుకు నాకు సంబంధం ఏంటి? నిశ్చలంగా కూర్చున్నాడు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. రాజుగారు రమ్మంటున్నారు నేను అన్నాడు. నాకు రాజుగారితో ఏ పని లేదు, మీకేమైనా పని ఉంటే రాజుని ఇక్కడికి రమ్మను, నాకైతే రాజుతో పని ఏం లేదు, అసలు మీతో కూడా పని లేదు, ఎవరితోనూ పని లేదు, అందుకే నేను ప్రపంచం వదిలిపెట్టి వచ్చి అక్కడ కూర్చున్నా. పోండి అవతలకి అన్నాడు. భిక్షగాడు అదిరిపోయాడు, బెదిరిపోయాడు. వారిని ఇప్పుడు రాజుగారు వచ్చి తల తీసేయరు కదా. భిక్షగాడు, బాబు నేను వస్తాను నడవండి అన్నాడు. భిక్షగాడు వెళ్ళాడు, రాజుగారికి సాష్టాంగపడ్డాడు. అయ్యా చూస్తున్నాను దూరం నుంచి, నేను నమస్కారం పెట్టాను కానీ మీరు చూడలేదు, గమనించలేదని అక్కడ సాష్టాంగ నమస్కారం పడిపోయాడు. రాజుగారు ఈగో సాటిస్ఫై అయిపోయింది. మరి ఆ రెండోవాడు మాట ఏంటి అన్నాడు రాజు చక్రవర్తి. అయ్యా ఆయన మా గురువు గారు సాధువు గారు మరి రానంటున్నాడు. భటులు కూడా ఆయన అన్నమాట చెప్పారు, అవసరమైతే ఆ రాజునే రమ్మని ఇక్కడికి, ఆ చక్రవర్తిని, నాకు ఆయనతో ఏం పని లేదన్నాడు. మహాకోపం వచ్చింది చక్రవర్తి, విపరీతమైన కోపం వచ్చింది చక్రవర్తికి. వెంటనే దిగాడు, వాడి తల నరికేద్దామని బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఆల్రెడీ బయలుదేరి తల నరికేద్దామని అక్కడికి వచ్చాడు. కత్తి తీసుకున్నాడు. భటులు వెంటనే ఇచ్చారు. భిక్షగాడు చెబుతున్నాడు, అయ్యా ఆయన సాధువు గారు, ఆయన ఎవరిని పట్టించుకోడు, ఎప్పటి నుంచి అక్కడ కూర్చున్నాడు, రాజుగారు ఆయన క్షమించండి, ఆయన తరపున నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అని వేడుతున్నాడు. రాజుగారు మహాకోపంతో వచ్చేసాడు. సాధువు గారు కూర్చున్న ప్రదేశానికి వచ్చాడు. ఈ సాధువు అన్నాడు. సాధువు గారు కళ్ళు తెరిచి చూశారు. ఏంటి చక్రవర్తినే గుర్తించలేనంత అహంకారంతో ఉన్నావా? మొత్తం దీన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిని నేను, నీ తల నరికి పారేస్తానన్నాడు. ఆయన పెద్దగా నవ్వాడు, నవ్వుకున్నాడు తనలో తాను. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. ఇక్కడ మన భిక్షగాడు అదిరిపోతున్నాడు, ఎక్కడ ఆయన తల ఎగిరిపోద్దని, రాజుగారు క్షమించండి, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను మా గురువు గారి తరపున, మా గురువు గారిని వదిలేయండి బాబు, క్షమించండి, ఎందుకంటే కత్తి తల మెరిసిపోతుంది ఆయన చేతిలో, ఎక్కడ ఈ కత్తి వేటేసేస్తాడో ఆయన తల ఎగిరిపోద్దని భిక్షగాడు వణికిపోతున్నాడు. బతిమలాడుతున్నాడు, బాబు వదిలేయండి బాబు, మా గురువు గారిని వదిలేయండి. ఈ గురువు గారు నవ్వుకుంటున్నారు. రాజు అడిగాడు, ఏంటి ఎందుకు నవ్వుతున్నావు? పెచ్చెక్కిందా లేదా చచ్చిపోతున్నాను, మైండ్ చెడిపోయింది, తల ఎగిరిపోద్దని, పిచ్చి నవ్వులు ఎందుకు నవ్వుతున్నావు? అప్పుడు ఆ సాధు అన్నాడు, నా తల నువ్వు ఎలా నరగలవు నువ్వు? నేను ఎప్పుడూ నన్ను నేను చంపేశాను, నేను లేను, ఈ శరీరం నేను కాదు, అసలు ఈ శరీరమే నేను కాదు, ఆ విషయం నాకు ఎప్పుడూ తెలుసు. నన్ను నేను ఎప్పుడో కోల్పోయాను, నేను కాని దాన్ని నువ్వు ఎలా చంపగలవు? అది ఉన్నా సచ్చినా నాకు అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే నేను దాన్ని ఎప్పుడో చంపేశాను, అది నేను కాదని నాకు ఎప్పుడో తెలిసిపోయింది. నువ్వు ఎలా నా శరీరాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు తల నరుక్కొని ఏం చేసుకుంటావు? నరుక్కుంటాను. నేను కాదు అది, నువ్వు నరికితే నాకు వచ్చిన బాధ ఏంటన్నాడు. రాజుగారు బుర్ర తిరిగిపోయింది, భిక్షగాడికి బుర్ర తిరిగిపోయింది, చుట్టూ ఉన్న సైనికులకి బుర్ర తిరిగిపోయింది. పిచ్చోడా మంచోడా, నేను కాదంటాడు ఏంటని. కానీ భిక్షగాడికి ఏదో అర్థమవుతుంది, ఎందుకంటే దేవుడు పంపాడు. ఆ సాధువు దగ్గర ఉండి నీకు అవే తెలుస్తాయి, సృష్టి అంతా బోధలే పెట్టని, బాధలు లేవు, నీకు అర్థం అవ్వాలంతే అన్నాడు. భిక్షగాడు సైలెంట్ అయిపోయాడు, గ్రహించడం మొదలుపెట్టాడు. భిక్షగాడికి ఏదో అర్థమవుతుంది. జాగ్రత్తగా ఇప్పుడు బతిమలాడటం మానేశాడు, జాగ్రత్తగా సంభాషణ గమనిస్తున్నాడు. ఏం చెప్పాడు ఈ సాధువు? నేను కాందాన్ని నువ్వెలా చంపుతావు? నన్ను నువ్వు ఎప్పటికీ చంపలేవు, ఈ తల నాది కాదు, ఈ శరీరం నాది కాదు, నాది కాందాన్ని నువ్వు ఎలా చంపుతావు? నన్ను ఎలా చంపగలవు? నా తలని ఎలా, నా శరీరాన్ని ఎలా చంపగలవు? అసలు ఇది నాది కాదు. ఇదేంటి శరీరం నాది కాదంటే ఏంటి? మనం శరీరం అనుకోని కదా బతుకుతున్నాం. ఇదే ఈ సాధువుకి అర్థమైన విషయం.
అందుకే అలా కూర్చుంటున్నాడు, అందుకనే అలా కూర్చోగలిగాడు. నాకు కూడా చెప్పాడు, ఆలోచన బయటకు పోకుండా కూర్చొని. నాకు పోతుంది ఎందుకంటే శరీరం నేను అనుకుంటున్నా, ప్రపంచం నేను అనుకుంటున్నా, కాళ్ళు చెయ్యి అన్నీ నేను అనుకుంటున్నా. దోమ కుట్టినా కూడా నాకు బాధగా ఉంది, చెవ కుట్టినా నాకు బాధగా ఉంది. కానీ చాలాసార్లు చూశాను, నాకు దోమలు కుడుతున్నాయి, చెమలు కుడుతున్నాయి, సాధువేండి అలాగే ఉన్నాడు, నేను కదిలిపోతున్నానని. ఓహో, ఈయన రహస్యం ఇదే, అసలు ఈయన శరీరమే కాదా దేవుడా, అందుకు పంపావు ఎక్కడికి నన్ను? అలాంటి స్థితి ఒకటి ఉందా? భిక్షగాడికి ఏదో అర్థమవుతుంది, భిక్షగాడు గ్రహిస్తున్నాడు. వీళ్ళ మధ్య సంభాషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజు ఒక్కసారి నిశ్చేష్టుడై ఉండిపోయాడు, ఆగిపోయాడు రాజు. ఇదేంటి శరీరం నేను కాదంటాడేంటి, పిచ్చోడా మంచోడా, సత్యం చెబుతున్నాడా అసత్యం చెబుతున్నాడా? మొదటిసారి విన్నాను. రాజు కూడా ఆగిపోయాడు, ఎందుకంటే రాజు కూడా రాజు అయ్యాడంటే ఖచ్చితంగా కొంత జ్ఞానం విజ్ఞానం ఉండే ఉంటుంది. అంతటి రాజుని ఒక అతను ఎవరో ఇంతవరకు ఎదిరించలేదు. అటువంటిది ఒక సామాన్యమైన సాధువు అలా చెబుతున్నాడంటే ఏదో ఉంది. రాజు అవటం అంత తేలికైన విషయం ఏం కాదు, జ్ఞానంతోనే అవుతాడు. జ్ఞానం లేనోడు రాజు అవ్వలేడు, అంత పరిపాలన చేయలేడు, చక్రవర్తి అసలు అవ్వలేడు. చక్రవర్తి ఏంటి, రాజులందరి మీద సార్వభౌమత్వం, మొత్తం ప్రపంచానికి నాయకుడు అయిపోయాడు. చాలా విజ్ఞానం ఉండి ఉంటుంది. ఆ విజ్ఞానం అతను ఆపేసింది. కత్తి ఇందాక బలంగా పట్టుకున్నాడు, లూజ్ అయిపోయింది చెయ్యి, కత్తిూరిని అలా ఉందంతే చేతిలో. ఇప్పుడు కత్తితో ఏదో చేయాలని తలంపు ఆగిపోయింది, ఆ కఠినత్వం పోయింది, ఆ అహంకారం పోయింది. ఏదో చెబుతున్నాడు ఇతను, అయినా పూర్తిగా అహంకారానికి అర్థం కాల. రాజు ఆ సాధువుతో అన్నాడు, ఇప్పటి వరకు అసలు నాకు ఎదురు చెప్పిన వాడు లేడు, మొట్టమొదటి వ్యక్తివి నువ్వే అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వు, సాధువు చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. మొట్టమొదటిగా నాకు ఎదురు చెప్పింది నువ్వే అన్నాడు సాధువుతో. సాధువు చిరునవ్వు నవ్వాడంతే, ఏం సమాధానం చెప్పలేదు. రాజు నిశ్చేష్టుడయ్యాడు, ఏం చేయాలి ఇప్పుడు ఇతన్ని? ఏదో చేయాలని అయితే అనిపించట్లేదు, ఎందుకంటే ఇతను చెప్పిన సమాధానం అసలు ఈ శరీరమే నేను కాదు, నేను కాదు నువ్వు నరుక్కుంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నేను ఎప్పుడో దీన్ని చంపేశాను అంటున్నాడు. అసలు దీన్ని ఎప్పుడో చంపేశాను, వదిలేశాను నేను నా స్వస్వరూపంలో కూర్చుంటున్నాను, దీంతో నాకు అసలు పనే లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది అన్నాడు. నా దృష్టిలో అసలు అది లేనిదే అన్నాడు. ఈ అవసంభవం అటు భిక్షగాడికి బుర్రపాడైపోతుంది, ఇటు రాజుగారికి బుర్రపాడైపోతుంది. భటులు అమాయకంగా చూస్తున్నారు, రాజుగారు ఆగిపోయాడు ఏంటని. భటులందరూ అనుకున్నారు ఇవాళ ఇటు శిరస్సు ఎగిరిపోయిందని. అప్పుడు ఆ సాధువు ఒకసారి రాజుగారి ముఖంలోకి చూశాడు. రాజు చాలా అసందిగ్ధ అవస్థలో ఉన్నాడు. అహంకారం తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, కానీ దానికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజు కూడా తక్కువవాడు కాదు, జ్ఞాన సంపన్నుడు అయితేనే అంత రాజు అవ్వగలడు. అయితే అదంతా భౌతిక జ్ఞానం, కానీ జ్ఞానం ఏదో వికాసం చెందిందే, అది ఆపుతుంది. ఏదో ఉంది నాకు తెలియంది. ఇతను అందరిలాంటి మనిషి కాదు ఈ సాధువు. అతను చెబుతున్న దాంట్లో ఏదో నిజం ఉంది, చాలా ధైర్యంగా చెబుతున్నాడు. చంపేసుకోమంటాడు ఏంటి కత్తెత్తితే? భయపడి అందరూ, ఇంతకుముందు భయపడి అందరూ కాళ్ళ మీద పడి నన్ను వదిలేయండి అని ప్రాణభిక్ష కోరిన వాళ్ళని చూశాను, కానీ వీడు ప్రాణభిక్ష కూడా కోరట్లేదు, పైగా నవ్వుతాడేంటి? ఇలాంటి స్థితి ఒకటి ఉంటుందా? రాజు కన్ఫ్యూజ్ అయ్యాడు. అప్పుడు ఆ సాధువు గారు రాజు కళ్ళల్లోకి చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పక్క రాజ్యం మీద దండయాత్రకి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ ఒక రాజు ఎదురు తిరిగాడు. మనకి ఎన్నాళ్ళు మనకు సామంత రాజుగా ఉండేవాడు, ఇప్పుడు ఎదురు తిరిగాడు. ఒక్కొక్క చోట కొంతమంది రాజులు ఎదురు తిరగటం మొదలు పెట్టారు, నా చక్రవర్తిత్వాన్ని ఒప్పుకోవట్లేదు, అందుకని దండయాత్రకి వెళ్తున్నాను. ఓకే వెళ్తావు, ఓకే ఏం చేస్తావు? యుద్ధం చేసి వాడిని సామంతరాజుని చేసుకుంటాను, ప్రపంచం మొత్తం నేనే పరిపాలిస్తాను, ఇప్పటికే నేను చక్రవర్తి అని పేరు వచ్చేసింది నాకు. కానీ వాడు ఎదురు తిరిగాడు. ఓకే వాడిని గెలుస్తావు, తర్వాత ఏం చేస్తావు అన్నాడు. ఇలా ఎదురు తిరిగిన సామంతరాజులు అక్కడక్కడ ఉన్నారు, చూస్తున్నారు. వీళ్ళందరూ గూడుపుటాన్ని కట్టుకుంటున్నారు. ఎలా అయినా నా చక్రవర్తిత్వాన్ని లాగేయాలని చూస్తున్నారు, నన్ను పడేయాలని చూస్తున్నారు, నన్ను చంపేయాలని చూస్తున్నారు, నాకు ఎదురు తిరగాలని చూస్తున్నారు. దీని తర్వాత వాళ్ళందరి సంగతి చూస్తాను. ఇంకో రాజు మీదకి వెళ్తాను, వాడిని గెలుస్తాను. మళ్ళీ ఇంకో రాజు మీదకి వెళ్తాను,
వాడిని గెలుస్తాను. ఓకే, తర్వాత ఏం చేస్తాం? అలా నాకు ఎదురు తిరుగుతున్న సామంతరాజులందరినీ అణిచిపెట్టి ఉంచుతాను. ఓకే, అందరూ అణిగిపోయారు, నీకెందే ఉన్నారు అనుకో, కాసేపు తర్వాత ఏం చేస్తాను? ఇంకేం చేస్తాను, నేను చక్రవర్తిని హాయిగా విశ్రాంతి తీసుకుంటానని. ఒరే పిచ్చోడు, ఇప్పుడు నేను చేస్తున్న పనే అది. సాధువు అన్నాడు, ఇప్పుడు నేను చేస్తున్న పనే అది. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నా, కావాలంటే ఇది అడుగు. ఈ భిక్షకుడు మా శిష్యుడిగా జాయిన్ అయ్యాడు, వచ్చి ఆడికి కూడా విశ్రాంతి నేర్పుతున్నా. వాడు అడిగాడు, మీరు చేస్తుంది ఏంటో నాకు చెప్పండి, నాకు కూడా నేర్పండి అని. వాడికి కూడా విశ్రాంతినే నేర్పుతున్నా. వాడు అందుకే వచ్చాడు నా దగ్గరికి. నేను ఇప్పుడు నువ్వు ఏ విశ్రాంతి అయితే పూర్తిగా అందరూ నీ అదుపాజ్ఞల్లోకి వచ్చినాక పొందుతానంటున్నావో, నీ చక్రవర్తిత్వం స్థిరపడినాక పొందుతానంటున్నావో, దాన్ని ఆల్రెడీ నేను ఇప్పుడే పొందుతున్నా. దానికి నాకు ఏ చక్రవర్తిత్వం అక్కర్లేదు, నాకు ఏ సంపదలు అక్కర్లేదు, ఎవరు నా మాట వినక్కర్లేదు, ఎవరి అదుపాజ్ఞలు నా మీద లేవు, ఎవరి మీద నా అదుపాజ్ఞలు లేవు. చక్కగా నేను విశ్రాంతిలోనే ఉన్నా. నేను ఎంత విశ్రాంతిలో ఉన్నాను అంటే, ఇప్పుడు నువ్వు నా కత్తితో నా శిరస్సు తీసేస్తాను, నరికేస్తానన్నా, నా శరీరంలో ఏ భాగాన్ని నువ్వు నరికేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అసలు అది కూడా నేను కాదనేటువంటి నాకు విషయం నాకు తెలిసింది. అసలు ఈ శరీరాన్ని నేను ఎప్పుడో వదిలేశాను, నేను దాన్ని ఎప్పుడో చంపేశాను. నా దృష్టిలో అసలు అది లేదు. నేను అనంత విశ్రాంతిలో ఉన్నా, చెక్కు చెదరనంత విశ్రాంత స్థితిలో ఉన్నా. నేను నా అనంత ఆత్మశక్తిలో విశ్వశక్తిలో లీనమైపోయి ఉన్నా. నేను పాపం రోజు శిష్యుడిగా జాయిన్ అయ్యాడు నా దగ్గర భిక్షకుడు. రోజు నేను ఏం చేస్తున్నానో అర్థం కాక బుర్రబీక్కుంటున్నాడు, నాకు నేర్పమంటాడు. నేను ఎక్కడ నేర్పను, నేను అందులో కలిసిపోయాను. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు కూడా అలా ఉండడం ప్రాక్టీస్ చేసుకో, కూర్చోమన్నాను. ఆలోచన బయటకు వెళ్లకుండా చూసుకోమన్నాను. ట్రై చేస్తున్నాడు పాపం వాడు విశ్రాంతి కోసం వచ్చాడు ఇక్కడికి. అనంత సర్వవ్యాపక ఆకాశ స్థితిలో, నా సంపూర్ణ స్వస్థితిలో, అనంత శక్తి ఎరుకలో నేను విశ్రమిస్తున్నా. నన్ను ఎవరూ ఏమి చేయలేరు. నేను ఒక అనంతత్వాన్ని. కాబట్టి నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. రాజుకు బుర్రపోయింది. నేను ఆల్రెడీ విశ్రాంతిలో ఉన్నా, నీకు విశ్రాంతి కావాలంటే నువ్వు చక్రవర్తిత్వాన్ని పొందాలి. ఇప్పుడు అందరినీ నీ అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలి. ఇదిగో ఈ మత ప్రచారకులు, మార్గ ప్రచారకులు, దైవ ప్రచారకులు, జ్ఞాన ప్రచారకులు అందరూ కూడా పాపం విశ్రాంతిలో అవిశ్రాంతంగా ప్రజలకు విశ్రాంతిని కల్పిస్తామని తిరుగుతున్నారు. మీకు విశ్రాంతిని ఇస్తాము, మేము అవిశ్రాంతంగా తిరుగుతామని తిరుగుతున్నారు. అవిశ్రాంతంగా తిరిగేవాడు విశ్రాంతిని ఎలా ఇవ్వగలడు? అది దైవ మార్గమైన అంతే, భౌతికమైన అంతే. పోనీ దారి నువ్వు పో, నాతో నీకేం పని, నీతో నాకు అసలు ఏ పని లేదన్నాడు. సరే, రాజుగారు వెళ్ళిపోయాడు. ఆయనకేం అర్థం కాల. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏదో సత్యత ఉంది. నిజమే, నాకు విశ్రాంతి లేదు. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నానంటే, నేను మొత్తం చక్రవర్తిని అయిపోయి నాకు ఎదురు తిరుగుతున్న వాళ్ళందరినీ అణిచేయాలి. అసలు ఎప్పుడు అణిచేస్తాను? ఒకడిని అణిస్తుంటే ఒకళ్ళు లెగుస్తున్నాడు, ఒకడిని అణిస్తుంటే ఒకళ్ళు లెగుస్తున్నాడు. నేను వాళ్ళందరి మీదకి దండయాత్రలకు వెళ్తున్నాను, మళ్ళీ వాళ్ళని అనగదొక్కుతున్నాను. మళ్ళీ నేను చక్రవర్తిని అయిపోయాను అనుకుంటున్నాను, యుద్ధం గెలిచి. మళ్ళీ ఇంకొకడెవడో ఇంకో చోట సామంతరాజు పైకి లాగిస్తున్నాడు, మళ్ళీ వాడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళాడు. కానీ రాజులో బలీయమైన ఆ కోరిక మిగిలింది. వెళ్తుంటే సాధువు చెప్పాడు, నువ్వు ఎప్పటికీ విశ్రాంతిని పొందలేవు రోయ్, నువ్వు వెళుతున్న మార్గంలో నువ్వు ఎప్పటికీ విశ్రాంతిని పొందలేవు, విశ్రాంతిని పొందకుండానే పోతావు అని వెనక నుంచి సాధువు అరుస్తున్నాడు. ఎప్పటికైనా తెలుసుకో, వచ్చాయి నువ్వు కూడా నా పక్కన కూర్చో, ఇదిగో ఈ భిక్షకుడు కూర్చున్నాడు, నువ్వు వచ్చి ఒక చెట్టు కింద కూర్చో. రాజు వెళ్తున్నవాడు నిమిషం ఆగి వింటున్నాడు, వెనక తిరగలేదు, అహంకారం వెనక్కి తిరగనివ్వలేదు, కానీ ఆగి వింటున్నాడు, మొత్తం మాటలు విని వెళదామని. ఒరే, నువ్వు వెళుతున్న మార్గంలో ఎప్పటికీ విశ్రాంతి దొరకదు, విశ్రాంతి దొరకకుండానే పోతావు. నీకు విశ్రాంతి కావాలనుకుంటే వచ్చాయి, ఇదిగో ఈ భిక్షకుడు వచ్చాడు, ఆ చెట్టు కింద కూర్చున్నాడు, నువ్వు కూడా వచ్చాయి, ఈ చెట్టు కింద కూర్చో. విశ్రాంతి నీకు దాని అంతటా అదే వస్తుంది, నేర్పుతాను, కూర్చోవచ్చు, నాలా కూర్చో, అంతే, అదే వస్తుంది. నేను ముందు అలాగే కూర్చున్నాను, వచ్చింది నాకు అంతే తప్ప నీకు ఇంకో దారి లేదు రోయ్.
జాగ్రత్త, నేను చక్రవర్తిని అనుకుంటున్నావు కాదు. ఈ సామంతరాజులు, ఈ భటులు నీ కింద అణిగిమణిగి నీ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళు నీ బలానికి, నీకున్న అధికారానికి వంగి వంగి దండాలు పెడుతున్నారు. అంతే రోయ్, నువ్వు గొప్పడు కానీ కాదు రోయ్. అరుస్తున్నాడు సాధువు, నవ్వుతున్నాడు. నీకు విశ్రాంతి కావాలంటే మాత్రం వచ్చాయి, ఇప్పుడే దొరుకుద్ది, ఎక్కడే దొరుకుద్ది, నువ్వు కూడా చెట్టు కిందకు వచ్చు, అవన్నీ వదిలొచ్చాయి. కాదని వెళతావా, ఆ మార్గంలో నీకు ఎప్పటికీ విశ్రాంతి దొరకదు అన్నాడు. నీకు ఆగిపోయాడు. సాధువు మౌనంగా మళ్ళీ కళ్ళు మూసుకొని తన యథాస్థితికి వెళ్ళిపోయాడు. రాజు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. రాజు తన యథాస్థితికి వెళ్ళాడు, ఏనుగెక్కేశాడు, మళ్ళీ ముందుకు నడుస్తుంది. కానీ రాజు బుర్రంతా పాడైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత వదిలేసి, ఎంత చక్రవర్తిత్వాన్ని వదిలేసి అక్కడ కూర్చోవటం ఏంటి, అసలు అర్థం కావట్లేదు. సరే, అలాగే ముందుకు సాగాడు. అసందగ్ధ మనస్సుతో జీవితం గడుపుతున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, ఎదురు తిరిగిన వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నాడు. ఎప్పటికది పూర్తి అవ్వట్లేదు. రాజుకు అర్థమవుతుంది విశ్రాంతి ఇక్కడ కుదరదు, ఎందుకంటే ఎవడొకడు మళ్ళీ పైకి లేస్తూనే ఉన్నాడు. వీళ్ళందరినీ, మొత్తం అందరినీ నా అదుపులోకి తెచ్చుకోవటం అనే పనే రాజు చేస్తానే ఉన్నాడు. అలా చేస్తూ చేస్తూ వృద్ధాప్యం వచ్చింది, చనిపోయాడు. అదేం ఆశ్చర్యమో తెలీదు, రాజుగారు చనిపోయిన రోజునంటే, ఆ చక్రవర్తి గారు చనిపోయిన రోజునే ఈ సాధువు గారు కూడా చనిపోయాడు. పాపం భిక్షకుడు చూశాడు, అయ్యో మా గురువు గారు చనిపోయారు. భిక్షకుడు పాపం, గురువు గారికి అక్కడ ఎవరు లేరు, ఇతనే భిక్ష. ఆ గురువు గారికి లాస్ట్ కర్మకాండలన్నీ చేశాడు. మా గురువు గారు కూడా చనిపోయారు. ఇప్పుడు రాజు చనిపోయాడు అక్కడ. అయితే రాజు చనిపోయిన విషయం భిక్షకుడికి తెలియదు, గురువు గారు చనిపోయిన విషయం తెలుసు. అతనే కర్మకాండలన్నీ చేశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ రాజు కూడా సేమ్ డే సేమ్ టైం చనిపోయాడు. ఇప్పుడు భిక్షకుడికి మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు, నన్ను ఇక్కడికి పంపిన దేవుడు కదా. మొత్తానికి అయితే ఇక్కడ కూర్చోవటం, ఈ ఆసన సిద్ధి వచ్చింది నాకు, అంటే కూర్చోవటం వచ్చింది. ఆసన సిద్ధి పుస్తక భాష. కొంచెం కొంచెం ఏదో లోపల ఆగుతున్నట్టుంది, పరిగెడుతున్నట్టుంది, తెలుస్తుంది. లోపల బయటకు తేడా తెలుస్తుంది, కానీ అది కొద్దిగానే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మళ్ళీ భగవంతుడా అని పిలిచాడు. ఈ సాధువు గారు చనిపోయాడు, నేను అయోమయంలో ఉన్నాను, ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, ఏం చేయను, మీరే నన్ను ఇక్కడికి పంపారు కదా, మళ్ళీ చెప్పండి అన్నాడు. భగవంతుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒరే నాయన, నీకు కొంతన్నా కూర్చోవటం వచ్చింది కదా. వచ్చింది స్వామి. లోపల బయట తేడా తెలుస్తుంది కదా. తెలుస్తుంది స్వామి, కానీ లోపల నిలబట్టలేదు స్వామి, బయటకు పోతుంది భగవంతుడా. ఓకే, నో ప్రాబ్లం, అదే తెలుస్తుంది, వస్తుంది, అనుభవం వస్తుంది. నీకు అన్ని అనుభవం వస్తాయి. సృష్టి అంతా బోధలే ఉన్నాయి, బాధలు లేవు. సృష్టి అంతా జ్ఞానమయం. నువ్వు దాన్ని సరిగ్గా తెలుసుకోవాలంటే, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ భిక్షకుడు అడిగాడు, సాధువు గారు చనిపోయారు కదా, మరి నేనేం అర్థం చేసుకున్నాను, ఇంకా నాకేం అర్థం అవుద్ది, నాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు చిరునవ్వు నవ్వాడు. సరే, ఒక పని చేయి, దానిని తీసుకెళ్తాను. సాధువు గారు ఎక్కడికి వెళ్తున్నారో చూద్దుగందా. నీకు ఇంకో విషయం తెలీదురా, రాజుగారు కూడా చనిపోయాడు. ఇద్దరు ఒకే టైంకి చనిపోయారు. ఇంతకుముందు ఏ చక్రవర్తి రాజు అయితే వచ్చి సాధువు గారి తల నరికేస్తానన్నాడో, ఆ చక్రవర్తి కూడా చనిపోయాడు. నీకు ఆ సంఘటన అంతా గుర్తుందా? గుర్తుంది బాబోయ్, బ్రహ్మాండంగా గుర్తుంది. భిక్షకుడు చెప్పాడు భగవంతుడితో. దానికి వాళ్ళిద్దరిని చూపిస్తాను. ఇద్దరు, భగవంతుడు భిక్షకుడు, ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయారు. ఆకాశంలో ఉన్నారు పైన. భిక్షకుడు భగవంతుడు వేలు పెట్టి చూపించిన వైపు చూశాడు. అది వాడు చూడు అన్నాడు. భగవంతుడు అడు చూశాడు. అక్కడ సాధువు గారు ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు, శరీరంతోనే ఉన్నాడు. అదేంటి శరీరంతోనే ఉన్నాడే అన్నాడు. అది కింద ఉన్న శరీరం కాదురా, అది ఆ శరీరం అంతే, నీకు కనపడుతుంది. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత వెళ్ళే లోకానికి వెళ్తున్నారు. ఓకే, నీకు ఇప్పుడు మొత్తం వాళ్ళ సంభాషణ అన్నీ వినపడతాయి, విను, తర్వాత ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకుంది. కానీ సరే నేను వెళ్తున్నాను అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. నువ్వు ఇదంతా అయిపోగానే మళ్ళీ కింద భూమి మీదకి దిగిపోతావు, నీకేం ఇబ్బంది లేదు. జస్ట్ నువ్వు అడిగేవు కనుక, ఏం చేయాలో నీకు తెలియాలి కనుక, దేవుణ్ణి కనుక, నాకు శక్తులు ఉన్నాయి కనుక నీకు ఈ అవకాశం కల్పించాను. నువ్వే తెలుసుకో, ఎందుకంటే చెబితే అర్థం కాదు, అనుభవం కావాలి.
చెబితే ఎవరికి అర్థం కాదు, అనుభవం కావాలి. అనుభవాల కోసమే జీవితం ఇవ్వబడింది. పంచేంద్రియాల శరీరంతో జీవితం, మనసు, బుద్ధి, అహంకారం, ప్రాణశక్తి అన్ని అనుభవం కోసమే. అనుభవం ద్వారానే తెలుస్తుంది, చెబితే అర్థం కాదు, బోధలు అర్థం కావు. సృష్టి అంతా బోధే ఉంది, కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి, నీకు అనుభవం అవ్వాలి. ఎవరో చెబితే అర్థం కాదు అని చెప్పి భగవంతుడు మళ్ళీ నువ్వు మామూలుగా కిందకి వెళ్ళిపోతావు, ఇందాకున్న ప్లేస్కి వెళ్ళిపోతావు, వాళ్ళదంతా గమనించి నీకు అర్థమైనాక వెళ్తావు అంతే అని. వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు, మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నారు, గమనించి అన్నాడు. గమనిస్తున్నాడు. ముందు సాధువు గారు వెళ్తున్నాడు, వెనకాల రాజు వస్తున్నాడు. ఈ రాజు ముందు వెళ్తున్న సాధువుని చూశాడు. చూసి ఏమన్నా సాధువు గారు అన్నాడు. ఆయన ఆగి వెనక్కి తిరిగి చూసి చిరునవ్వు నవ్వాడు. ఏంటి మీరు చనిపోయి మీరు కూడా వచ్చారా? ఆయన అవును నేను చనిపోయాను, వచ్చాను, శరీరం పడిపోయిందని. సాధువు గారు నా శరీరం పడిపోయింది, నేను కూడా వచ్చాను అంటే రాజుగారు నేను చక్రవర్తిని, అన్ని సౌకర్యాలు అనుభవించాను, అన్ని లగ్జరీస్ అనుభవించాను, భూమి మీద ఉన్నటువంటి వసతులు వనరుల్లో అత్యద్భుతంగా అన్ని అనుభవించాను, ఎన్నో పొందాను. నేను ఎక్కడికి వచ్చాను, మీరు ఎక్కడికి వచ్చారు, ఏంటి తేడా? ఇందులో తేడా ఏంటి? మరి మీరేదో అక్కడ కూర్చొని విశ్రాంతి పొందుతున్నానన్నారు, రా నువ్వు కూడా కూర్చొని నన్ను పిలిచారు. కానీ నేను అన్ని పొంది సుఖభోగాలు పొంది అన్ని అనుభవించి వచ్చిన రాజుని, నేను చక్రవర్తిని, నేను నాకంటే ఎక్కువ పొందినోడు ఎవడో లేడు. నేను ఇక్కడికే వచ్చాను, మీరు ఇక్కడికే వచ్చారు. మీరు కొత్తగా సాధించింది ఏముంది, మీరు పొందింది ఏమీ లేదు కదా అన్నాడు రాజు. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఆయన చెప్పాడు, నేను అన్నీ పొంది నన్ను నేను పొంది ఆ పొందిన వాటితో ఇక్కడికి వచ్చాను, సంతృప్తితో వచ్చాను, సమస్తము పొందానన్న ఆత్మతృప్తితో వచ్చాను, అనంత ఆత్మశక్తి ఎరుకతో ప్రయాణం సాగుతుంది. నాది నాకు అసలు ఏ లోటు లేదు, పూర్ణ సంతృప్తితో సాగుతున్నాను, నేను పూర్ణ విశ్రాంతిలో సాగుతున్నాను. నేను శరీరం పడిపోయింది, నీకు కింద నేను కనబడింది శరీరంతో, ఆ శరీరం పడిపోయింది, శరీరం పడిపోయినాక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాను అంతే. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. కానీ నువ్వు అన్ని పోగొట్టుకొని వచ్చావు, నీ రాజ్యం పోగొట్టుకొని వచ్చావు, నీ సంపదలు పోగొట్టుకొని వచ్చావు, నీ వాళ్ళను పోగొట్టుకొని వచ్చావు. నీ లోపలను చూసుకో, ఒకసారి నీ లోపల చూసుకో. అవును, రాజు చాలా దుఃఖితుడై ఉన్నాడు. నా చక్రవర్తిత్వాన్ని పోగొట్టుకొని వచ్చాను, నా శరీరాన్ని పోగొట్టుకున్నాను, అది వదలటం నాకు ఇష్టం లేదు, నా సంపదలు వదలటం ఇష్టం లేదు, నా సింహాసనం వదలటం అసలు ఇష్టం లేదు, నా పవరు, నా చక్రవర్తిత్వం అసలు ఇష్టం లేదు, నా కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు, నా బంధుమిత్రులు, అయ్యో ఎన్ని వదులుకున్నానని బాధతో ఉన్నాడు రాజు. దుఃఖంతో వస్తున్నాడు రాజు వెనకాల. అప్పుడు చెప్పాడు, అవునండి మీరు చెప్పింది నిజమే. దానికి ఆయన చిరునవ్వునే చెప్పాడు, నువ్వేమి అన్నీ పోగొట్టుకొని నువ్వు వచ్చావు, నేను అన్నింటినీ పొంది వచ్చాను, సమస్తము నేనే అన్న భావనలో వచ్చాను, నాకు ఏ అవసరత లేని స్థితిలో వచ్చాను. నేను సాధువుని, అందుకే నేను ముందు వెళ్తున్నాను, నా వెనక నువ్వు వస్తున్నావు. ప్రపంచంలో నువ్వు ముందు నడుస్తావు, జనం అంతా నీ వెనక నడుస్తారు. ఎందుకంటే అక్కడ నీలాంటి వాళ్ళే ఉంటారు, అధికారాలు, డబ్బులు, గౌరవాలు, ప్రతిష్టలు, కీర్తులు ఇవి ఉన్న వాళ్ళు వెనక పరుగులు పెడతారు. ఎక్కడ అది నడవదో, ఎక్కడ అసలు ఇది నడవదో, అదొక భ్రాంతి. అందుకని నువ్వు నా వెనక వస్తున్నావు. ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉన్నావు, భారంతో ఉన్నావు, అన్ని పోగొట్టుకొస్తున్నానన్న భారంతో ఉన్నావు, నువ్వు అసంతృప్తితో వస్తున్నావు, నేను సంతృప్తితో వెళ్తున్నాను. నేను అన్ని పొందేశానన్న సంతృప్తితో వెళ్తున్నాను, నువ్వు అన్ని పోగొట్టుకున్నానన్న అసంతృప్తితో వస్తున్నావు. అందుకని నువ్వు నా వెనకున్నావు, నేను నీ ముందు వెళ్తున్నాను. నేను ఆనందంగా నడుచుకుంటూ వెళ్తున్నాను, సంతోషంగా, సుఖంగా, హాయిగా ఉన్నాను. నా జీవనయాత్ర ముగిసినందుకు నేను సంతోషపడుతున్నాను. ఆ సంతోషంతో, సంతృప్తితో ముందుకు వెళ్తున్నాను. నేను ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను. నువ్వు అయిష్టంగా, తప్పనిసరిగా, బాధగా, దుఃఖంగా, ఇదొక్కటే దారి, ఇంకే దారులు లేవు కనుక నువ్వు చచ్చినట్టు వస్తున్నావు. నీకు ఇటు రావాలని లేదు. మళ్ళీ నీకు నీ చక్రవర్తిత్వాన్ని పొందాలని ఉంది, అన్నింటినీ పొందాలని ఉంది. పోతావు, మళ్ళీ పోతావు, కిందకు పోతావు.
ఈ కోరికతో మళ్ళీ కిందకు పోతావు. కొన్నాళ్ళు ఇక్కడ నువ్వు చేసినటువంటి కర్మ ఫలాలు అనుభవించి కిందకు పోతావు. నేను ఎప్పటికే కిందకి రాను. ఇది వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ. రాజుకి అర్థమైంది, భిక్షగాడికి అర్థమైంది. సంతృప్తి అంటే ఏంటో రాజుకి తెలిసింది, భిక్షగాడికి తెలిసింది. తృప్తి అంటే ఏంటో రాజుకి తెలిసింది, భిక్షగాడికి తెలిసింది. అప్పుడు అర్థమైంది భిక్షగాడికి, భగవంతుడు ఆ సాధువు దగ్గరికి ఎందుకు పంపాడు. ఆ సాధువులో సంతృప్తి ఉంది. నేను తృప్తి ఎక్కడుంది, తృప్తి ఎక్కడుంది, తృప్తి ఎక్కడుందని అడిగాను భగవంతుడిని. ఆ సంతృప్తి నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగాను. దానికోసం వెతికాను. వాళ్ళందరూ సంతృప్తిగా బతుకుతున్నారు ప్రపంచంలో, నన్ను భిక్షగాడిగా పెట్టి ఎందుకు అసంతృప్తి జీవితాన్ని ఇచ్చావని అడిగాను. సంతృప్తి ఎలా ఉంటుందో, తృప్తి ఎలా ఉంటుందో ఆయన చూపించేశారు. దేవుడు చూపించాడు నాకు. సంతృప్తి మా గురువు గారిలా ఉంటుంది, ఆ తృప్తి మా సాధువు గారిలా ఉంటుంది. రూపం కాదు, అంతరంగం. అర్థమైంది నాకంతా అర్థమైంది. ఇప్పుడు నేను దాన్ని పొందుతాను. ఇప్పుడు నేను తప్పకుండా దాన్ని పొందాలి అనుకున్నాడు. చూసుకునేటప్పుడు కింద తన ఉండే చెట్టు కిందే ఉన్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు. అర్థమైన సంతృప్త భావనతో ఆ సాధువు గారి ఈ రాజుగారి సంభాషణ విన్నాక అర్థమైనటువంటి భావనతో కళ్ళు మూసాడు. శరీర భావన ఎగిరిపోయింది, నేననే భావన ఎగిరిపోయింది, ప్రపంచ భావన ఎగిరిపోయింది. నిశ్చల నిర్మల ప్రశాంత భావన ఏదో తనలో స్థిరపడిపోయింది. అదొక అనంతత్వంగా, అదొక ఎరుకగా, అదొక ఉనికిగా, ఏ భావము లేని అభావ స్థితిగా, సజీవ చైతన్యంగా అలా నిలబడిపోయింది. తానున్నానని తానుకు తెలుస్తుంది, కానీ తనకంటే భిన్నంగా ఏదో ఉన్న భావన అసలు కలగట్లేదు. అంతరంగంలో లోపల భావన స్థిరపడిపోయింది, స్థిరంగా అది నిలబడిపోయింది. తృప్తి, సంతృప్తి భిక్షగాడికి అర్థమైపోయింది. తృప్తిలో కలిసిపోయాడు, సంతృప్తిలో కలిసిపోయాడు. కావాలన్న భావన ఎగిరిపోయింది, లేదన్న థాటే లేదు, అసలు ఇంకో ఆలోచనే పుడతలేదు. అది సంపూర్ణమైపోయింది. అప్పుడు అర్థమైంది సంపూర్ణతే సంతృప్తి. సంతృప్తి ఉంటే సంపూర్ణత ఉంటుంది, సంపూర్ణతను చోట సంతృప్తి ఉంటుంది. మీరు తృప్తి లేకుండా సంపూర్ణతను పొందలేరు. మోక్ష మార్గానికి పనికిరారు, ఆధ్యాత్మికతకు పనికిరారు, కనీసం మంచిగా జీవించడానికి కూడా పనికిరారు. ఎవరైనా సరే. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కథలే, కానీ ఈ కథలన్నీ అసత్యాలు కాదు, వాస్తవ సత్యాలు. మన అంతరంగం మనమే. సృష్టి అంతా బోధే ఉంది, బాధ లేదు. బాధ మనం కల్పించుకుంటున్నాం పరిమిత భావనతో. వాళ్ళకి ఏదో ఉంది, నాకు లేదు, వాళ్ళతో పోల్చుకొని, వీళ్ళతో పోల్చుకొని, నేనెందుకు ఇలా అనుకొని, వాళ్ళెందుకు అలా అనుకొని బాధను కల్పించుకుంటున్నాం. వేరు భావన, విడిపోయిన భావన, ఆశ, అత్యాశ, కోరిక, నేను, నాకు, నాది, నా వాళ్ళు. అది తప్పు కాదు. బ్రతుకు. సాధువు బ్రతికాడు కదా, శరీరానికి కావాల్సిన సమకూర్చుకున్నాడు కదా, అలా కుటుంబానికి కావాల్సిన సమకూర్చుకో. నీ ప్రయత్నంతో నీకు దొరికినట్టుతో హాయిగా ఉండు, సంతృప్తిగా ఉండు. సంతృప్తిని అలవాటు చేసుకో. సంతృప్తి వచ్చేది కాదు, ఎన్ని పొందినా సంతృప్తి ఉండదు. ఎక్కడొద్దు చూసుకోండి, మన చింతన నుంచి మీరు గమనించుకోండి. మొట్టమొదటి మీరు పనిచేస్తున్నప్పుడు 100-200 సంపాదించుకున్న రోజుల్లో ఒక 1000 వస్తే బాగుండు అనుకొని ఉంటారు. 1000 వస్తున్న రోజుల్లో ఒక 2000-3000 అయితే బాగుండు అనుకొని ఉంటారు. 2-3 వేలు వస్తున్న రోజుల్లో ఒక 5000 నెల జీతం అయితే ఎంత బాగుండు అనుకొని ఉంటారు. 5000 వస్తున్న రోజుల్లో ఇంకో 1000 పెరిగితే, ఇంక్రిమెంట్లు పెరిగితే, ఇంకో 1000 పెరిగితే, ఇంకో 2000 పెరిగితే కుటుంబం పెరుగుతుంది, పిల్లలు పుట్టారు, ఖర్చులు పెరుగుతున్నాయి, కొంచెం ఇంకో 2-3 వేలు ఉంటే హాయిగా బతుకుతాను, ఇబ్బంది ఉండదు అనుకొని ఉంటారు. అబ్బాయి అది 10,000కి వెళ్ళిపోయి ఉంటుంది. 10,000కి వచ్చింది నిజమే, కానీ బయట ఎన్ని వస్తువులు ఉన్నాయి. అయ్యో నాకు ఎన్నాళ్ళు తెలియదు, నేను అన్ని తక్కువ రకం బట్టలు కట్టుకున్నా, తక్కువ రకం వస్తువులు వాడుకున్నా, ఎంత నేను పేదరికంలో బతికా. అయ్యో బయట ఎంత ఉంది, ఆహా ఈ 10,000-20,000 అయితే ఎంత బాగుండు అనుకొని ఉంటారు. అది 20,000 అయి ఉంటుంది. 20,000-40,000 ఎంతైతే ఎంత బాగుండు అనుకుంటూ ఉంటుంటారు. అది 40,000 అయి ఉంటుంది. 40-80 లక్ష 60 అక్కడి నుంచి 10 లక్షలు 20 లక్షలు కోట్లు 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు ఈ లోపల చచ్చిపోతాం.
తీరదు. అదే సాధువు రాజుకు చెప్పాడు, నువ్వు వెళ్తున్న మార్గంలో అది ఎప్పటికీ పూర్తి అవ్వదు, నీకు ఎప్పటికీ విశ్రాంతి రాదని. విశ్రాంతి అనేది తృప్తి స్థితి, సంతృప్తి స్థితి. నువ్వు అలిసిపోయి తీసుకునేది విశ్రాంతి కాదు. నువ్వు అలిసిపోయి తీసుకునేది నిజమైన విశ్రాంతి కాదు. నువ్వు అలిసిపోయి నిద్రపోయేది నిజమైన విశ్రాంతి కాదు. తృప్తి నిజమైన విశ్రాంతి. అయితే ఇది కుదరదా? మనుషులకి ఎందుకు కుదరదు? ఎప్పటికప్పుడు తృప్తిపడు, దొరికిందంతో ఉన్నదంతో. అది నువ్వు చేసుకోవాల్సిన అభ్యాసం, అదే జ్ఞానం, నిజమైన జ్ఞానం. అది నిజమైన ఆధ్యాత్మికత, అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక చదువు. అది సృష్టి దాని పని చేసుకోవడం. నువ్వు పక్షులతో పోల్చుకుంటున్నావా? జంతువులతో పోల్చుకుంటున్నావా? పంచభూతాలతో పోల్చుకుంటున్నావా? మరి పక్క మనుషులతో ఎందుకు పోల్చుకుంటున్నావు? ఎవరితో పోల్చుకోకు. నీ జీవితం నీది, నీ ఊపిరి నీది, నీ తిండి నీది, నీ శరీరం నీది, నీ రూపురేఖలు నీవి, నీ గుణాలు నీవి, నీ స్వభావం నీది, నీ కాలకృత్యాలు నీవి, అన్నీ నీవే. కనీసం నీ ఇంట్లో నీ సొంత వాళ్ళతో కూడా నువ్వు విభేదంగానే, విరోధంగానే ఇంకొక శరీరంతో ఉంటావు. ఇక్కడ విరోధం అంటే శత్రుత్వ భావన కాదు, పూర్తి వ్యతిరేకత. జీవిత భాగస్వాములు ఇద్దరు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు, ఆడమగ. అలాగే తల్లిదండ్రులకు పూర్తి వ్యతిరేకంగా పిల్లలు ఉంటారు. వీళ్ళ వయసు వేరే, వాళ్ళ వయసు వేరే. అసలు అన్ని వ్యతిరేకతలే. ఇవన్నీ ఇలాగే ఉంటాయి, సృష్టి ఇలాగే ఉంటుంది. అన్ని వ్యతిరేకతల మధ్య చిన్న సారూప్యత, విభేదాలు, శత్రుత్వాలు లేకుండా, విరోధాలు లేకుండా స్నేహపూర్వకంగా బతకడానికి, అందరూ కలిసిమెలిసి బతకడానికి ఉన్న ఏకైకమే మార్గం, ఏకైక బోధ, ఏకైక జ్ఞానం, ఏకైక విధానం అర్థం చేసుకోవలసింది కేవలం తృప్తి, సంతృప్తి. నీ పరంగా నువ్వు తృప్తిగా ఉండి అంతే. నీకు ఇవ్వబడిన శరీరం, నీకు ఇవ్వబడిన మేధస్సు, నీకు అందిన వసతులు, వనరులు, నీకున్న కుటుంబ సభ్యులు, అందరికీ శరీరం ఒకటే. ఎవరిని ప్రపంచంలో దేవుడు మోసం చేయలేదు, ప్రకృతి మోసం చేయలేదు. అందరికీ పంచేంద్రియాల శరీరం ఒకటే, పంచేంద్రియాల పనితీరు ఒకటే, పంచేంద్రియ సుఖభోగాలు ఒకటే. బాహ్య వస్తువులను చూసి నువ్వు, బాహ్యంలో ఉన్న సంపదలను చూసి నువ్వు, బాహ్యంలో ఉన్నటువంటి వసతులు, వనరులను చూసి నువ్వు మనసుపాటు చేసుకోకు. అసలు పోల్చుకోకు, ఎవరెంక చూడకు, నిన్ను నువ్వే చూసుకో. నిన్ను నువ్వే చూసుకోవాలి, నిన్ను నువ్వే గమనించుకోవాలి. నీ బతుకు నువ్వే బతకాలి, నీ తిండి నువ్వే తినాలి, నీ గాలి నువ్వే పీల్చుకోవాలి, నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. నీ శరీర ధర్మాలు, నీ మానసిక ధర్మాలు, నీ అహంకారపు ధర్మాలు, నీ బుద్ధి ధర్మాలు, మొత్తం నీ కదలికలన్నీ నీవే. ఇంకోళ్ళ నువ్వు కదలలేవు, నీలా ఇంకొకళ్ళు కదలలేరు. ఎవరి కదలికలు వాళ్ళే కదలాలి. ఇంకోళ్ళని కదిపేద్దామని ప్రయత్నించుకో, వాళ్ళ కదిలేద్దామని ప్రయత్నించుకో. పోలికలొద్దు. తృప్తిగా, సంతృప్తిగా ఎవరికాళ్ళు ఉండటమే, అందరూ కలిసిమెలిసి ఉండటమే. నీ తృప్తి ఇంకొకళ్ళతో ముడిపెట్టింది కాదు. నీ తృప్తి అసలు దేనితోనూ ముడిపెట్టింది కాదు, నీ అంతరంగ భావం. అది నీ లోపల ఉంటుంది. తృప్తి ఎక్కడ ఉందని వెతక్కు, నీ లోపల ఉంటుంది నీ భావం. అది సంతృప్తి, నీ భావం. సంతృప్తి, తృప్తి సంపూర్ణత యొక్క లక్షణాలు, జ్ఞాన లక్షణాలు, ఆధ్యాత్మిక లక్షణాలు, ఆత్మజ్ఞాన లక్షణాలు. తృప్తి లేనివాళ్ళు, సంతృప్తి లేనివాళ్ళు అసలు ఏ దైవీ మార్గానికి పనికిరారు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, బయట విశ్రాంతి తీసుకోరు. దేవుడి పేరు మీద తిరుగుతారు, దేవత పేరు మీద తిరుగుతారు, మత ప్రచారాల పేరు మీద తిరుగుతారు. ఎందుకంటే సంతృప్తి లేదు. భౌతికంలో ప్రజలు ఎలా తిరుగుతున్నారో వాళ్ళు అలాగే తిరుగుతున్నారు. ఎక్కడ సంతృప్తి లేదు. ఆ సంతృప్తి లేక వెళ్ళి గురువులు కాళ్ళ మీద పడతారు. ఈ గురువులు వెళ్ళి దేవుళ్ళు కాళ్ళ మీద పడతా ఉంటారు. కనబడ్డా దేవుడు కానీ వెళ్ళి పడతారు. వాళ్ళు ఏదో కోరుకుంటూ ఉంటారు, వీళ్ళు ఏదో కోరుకుంటూ ఉంటారు. అందరూ ఒకళ్ళొకళ్ళు కోరుకుంటూ ఉంటారు. మతాలన్నీ కాల్పనిక సాహిత్యాలు సృష్టించుకుంటే ఎక్కడో ఏదో ఉంది దాన్ని పొందేద్దాం, ఎప్పుడో ఏదో ఉంది దాన్ని పొందేద్దాం కాదు. ఇప్పుడే ఇక్కడే ఉంది అది తృప్తి, సంతృప్తి. అదే మోక్షం. నువ్వు ఈ నిమిషం ఇప్పుడు తృప్తిగా ఉంటే, సంతృప్తిగా ఉంటే నువ్వు మోక్షంలోనే ఉన్నావు. నువ్వు పొందవలసింది అంత పొందేసావు. తృప్తి, సంతృప్తి. అటువంటి మనసు కావాలి. అది ఇప్పుడే పొందేసిందంటే. ఎప్పుడో ఎక్కడో పొందుతానంటావేంటి, ఎవరి దగ్గర పొందుతానంటావేంటి, దానికి సాధనలు చేస్తానంటావేంటి. ఏముంటాయి సాధనలో? నీ లోపల ఉంది తృప్తి. అది తృప్తి పడిపోతే విశ్రాంతి, నిశ్చలత వచ్చేస్తుంది. నిశ్చలత ఎందుకు రావట్లేదు? మతం పేరు మీదో, దేవుడి పేరు మీదో, దేవత పేరు మీదో, మార్గం పేరు మీదో, జ్ఞానం పేరు మీదో, గ్రంథం పేరు మీదో ఎందుకు తిరుగుతున్నారు? లేదా డబ్బు పేరు మీదో, కీర్తి ప్రతిష్టల పేరు మీదో, అవసరాల పేరు మీదో భౌతికంలో ఎందుకు తిరుగుతున్నారు? తృప్తి లేక.
భౌతికంలో కుటుంబ సంబంధ బాంధవ్యాల కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి కర్తవ్యాలు బాధ్యతలు నిర్వహించడం అనేది భౌతికంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మానవ వ్యవస్థలో ధార్మికతది, ధర్మము. దాన్ని తృప్తిగా నిర్వర్తించు. ధర్మాలన్నీ తృప్తిగా చేసుకో, అంతే. శరీరం ఉంది కనుక అది ఉన్నన్నాళ్ళు. అది సంపూర్ణత లక్షణం. సంపూర్ణత తన బాధ్యతలను విస్మరించదు, తృప్తిగా చేస్తుంది, సంతృప్తిగా చేస్తుంది. ఈ కొడుకు ఓకే, ఈ కూతురు ఓకే, ఈ భార్య ఓకే, ఈ భర్త ఓకే, తల్లిదండ్రులకే, బంధుమిత్రులకే, బంధుమిత్రుల్లోకే ఎటువంటి స్థితిగతులు ఇచ్చినా ఓకే. ఎందుకంటే అది సృష్టి నుంచి వస్తున్నాయి. దాన్ని నేనేం చేస్తాను? అసలు ఏదో చేయాలని నేనెందుకు అనుకోవాలి? నేను సృష్టిలో కలిసిపోయి ఉన్నాను కదా. ఇంతకంటే గొప్పవి కావాలని ఎప్పుడు నేను ఎందుకు కోరుకోవాలి? అసలు నాకు వచ్చిందంటూ నేను ఎందుకు తృప్తిగా ఉండలేను అన్న ప్రశ్న నీకు నువ్వు వేసుకున్న రోజున నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు, ఆధ్యాత్మిక సాధన చేస్తున్నట్టు. తృప్తి, సంతృప్తే సంపూర్ణత. అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం. అది పాక్షికంగా పొందటం కాదు, అది శాశ్వతంగా పొందటం. శాశ్వతంగా సంపూర్ణత్వాన్ని మోక్షాన్ని పొందటానికి పాక్షికంగా ప్రతిరోజు, ప్రతి విషయం, ప్రతి సెకను, ప్రతి పనిలో, ప్రతి మనిషితో, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి అవసరం దగ్గర నువ్వు తృప్తిని పొందుతూ ఉండాలి. అది తృప్తిని పొందడం అనేది నీ స్వభావంగా ఉండాలి. సంతృప్తిగా జీవించడం అనేది నీ స్వభావంగా ఉండాలి. ఉన్నదాంతో నేను హాయిగా ఉన్నాననే భావన నువ్వు కల్పించుకోవాలి. ఎవరినో ఎందుకు చూస్తావు? అసలు చూడకో. వాళ్ళు వేరు, నువ్వు వేరు. వాళ్ళ సృష్టి వేరు, నీ సృష్టి వేరు. ప్రకృతి ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది. ఎవరెవరికి ఏది అవసరమో అది నేర్పుతుంది. ప్రకృతి అంతా జ్ఞానబోధే ఉంది. ప్రకృతి మొత్తం బోధే తప్ప బాధ లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకో. నిన్ను నువ్వు గ్రహించుకో. నీతో నువ్వు ఉండు. ఎవరైనా అంతే, నేనైనా అంతే. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఇంకోటి అడిగారు, ఆ తృప్తిని మీరు పొందారా? మీరు ఇవన్నీ చెబుతున్నారు కదా అని. తృప్తి నాకు అర్థమైంది. తృప్తి నాకు అర్థమైంది. పొందానని పూర్తిగా చెప్పలేను. నేను చాలాసార్లు చెబుతున్నాను, నేను సామాన్యుడను, అతి సామాన్యుడను. తృప్తి నాకు అర్థమైందండి. తృప్తిని మీరు ఖచ్చితంగా చెప్పని అడిగితే తృప్తిని నేను పొందలేదు. కానీ తృప్తి నాకు అర్థమైంది. తృప్తిగా ఎలా ఉండాలో తెలిసింది. అలా ఉండటానికి నేను ప్రయత్నించుకుంటున్న సాధకుడను. ఎందుకంటే తృప్తి తాత్కాలిక విషయాలలో ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటే అది ఒకప్పటికి శాశ్వత సంపూర్ణత అవుద్ది, సంతృప్తి అవుద్ది. సంపూర్ణతే తృప్తి. తృప్తి సంపూర్ణం అవ్వాలి. నాకు తృప్తి సంపూర్ణం అవ్వలేదు. కానీ కొన్ని విషయాలు తృప్తి నాకు అర్థమైంది. కొన్ని చోట్ల నేను తృప్తిగా ఉండగలను. కానీ నాకు తృప్తి సంపూర్ణం అవ్వలేదు. సంపూర్ణం అవ్వలేదు. నాకు తృప్తి సంపూర్ణమైన రోజున అసలు మీతో ఈ శీర్షికలు నేను పంచుకోను. ఒకటే గుర్తు మీకు. నేను ఏ రోజు ఈ శీర్షికలు మీతో పంచుకోవటం ఆపేస్తానో, ఎప్పుడు నా గొంతు ఇవి చెప్పటం మానేస్తుందో, అంటే నా శరీరానికి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, ఈ లోపు నాకు మృత్యువు రాకుండా నేను బ్రతికే ఉండి ఆరోగ్యంగా ఉండి ఆపితే ఖచ్చితంగా నేను సంపూర్ణతను పొందినట్టు, తృప్తిని పొందినట్టు. దానికోసం నేను ప్రయత్నించుకుంటున్నాను. దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. మోక్షం అనొచ్చు, ఆత్మసాక్షాత్కారం అనొచ్చు, విశ్వశక్తి అనొచ్చు, సృష్టి శక్తి అనొచ్చు, ఆత్మశక్తి అనొచ్చు, జ్ఞానం అనొచ్చు, జ్ఞానోదయం అనొచ్చు, బుద్ధత్వం అనొచ్చు, నిర్వాణం అనొచ్చు. కానీ అదే శాశ్వత సంతృప్తి, సంపూర్ణత. ఇంకా నిశ్చలత్వం చెప్పు చెదరదు. నా పరిస్థితి అది. నేను సంపూర్ణమైన తృప్తిని పొందలేదు. కానీ తృప్తి నాకు అర్థమైంది. జీవితంలోని కొన్ని విషయాలలో నేను తృప్తిగా ఉండగలను. అన్ని విషయాలలో తృప్తిగా ఉండలేకపోతున్నాను అన్న విషయం కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే అవి నన్ను కదుపుతున్నాయి కనుక, నేను కదులుతున్నాను కనుక. అందుకే నేను ఎప్పుడు నిర్భయంగా నా స్థితిని చెబుతున్నాను. నేను సామాన్యుడను. నేను ఎటువంటి అనుభవాన్ని పొందలేదు. నాకు అర్థమైంది, మీతో పంచుకుంటున్నాను అంతే. నేను కూడా అది కూడా ఎందుకు పంచుకునేదంటే ప్రయత్నం కోసం. నేను ప్రయత్నించుకుంటున్నాను. నేను ఎవరికో ఉపయోగపడుతున్నాను, ఎవరినో ఉద్ధరిస్తున్నాను అన్న భావన అసలు నాకు లేదు. ఎందుకంటే నన్ను నేనే ఉద్ధరించుకోలేదు. నేను సామాన్యుడినే చెబుతున్నాను. ఇలాంటి సంతృప్తిని పొందిన వారిని మీరు ఎవరైనా చూశారా అని కూడా అడిగారు. మీకు ఎవరైనా తెలుసా అంటే, నేను ప్రస్తుతం ఉన్న మనుషులుగా ఎవరిని చూడలేదు. కానీ
మహాత్ములుగా గతంలో జీవించినటువంటి మహాత్ములుగా ఓ రమణ భగవానుడు సంపూర్ణ సంతృప్తి పొందినటువంటి వారని నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఓ షిరిడి సాయిబాబా వారు సంపూర్ణముగా సంతృప్తి పొందినటువంటి మహనీయుడని నాకు తెలుసు. నో డౌట్, నా లోపల ఎటువంటి సందిగ్ధత లేదు. ఇటువంటి మహాత్ములు అనేక మంది నాకు తెలుసు. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బోధలే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి అన్వేషించమని చెప్పినాయి. నువ్వు కూడా ఆ సంపూర్ణతని పొందగలవేమో ప్రయత్నించు, నువ్వు కూడా ఆ సంతృప్తిని సంపూర్ణంగా పొందగలవేమో ప్రయత్నించు అని చెప్పినాయి. ప్రయత్నం చేస్తున్నానంట. ఆలోచించి చూడండి. బాగుంది, అర్థమైంది అని అనిపిస్తే మీ జీవితంలో ఆచరించుకునే ప్రయత్నం చేయండి. ఆచరణ ఎప్పుడూ కూడా వేగవంతంగా చేయకూడదు, కొద్ది కొద్దిగా మన జీవన పరిస్థితులు చూసుకుంటూ కొద్ది సమయం దానికి కేటాయించండి అంతే. జీవన పరిస్థితులు ఏమీ మారకూడదు. కుటుంబ జీవితం బాగుండాలి, ఆర్థిక జీవితం బాగుండాలి, మానసిక జీవితం బాగుండాలి, మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. భౌతిక జీవితం 100% ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా హాయిగా సాగాలి. ఇదంతా సత్యము. ఎందుకంటే ఈ శరీరంతో మనం నిండు 100 ఏళ్ళు ఇక్కడ బ్రతుకుతూ ఆ తృప్తిని సంతృప్తిని అలవాటు చేసుకుంటే సంపూర్ణతని పొందగలుగుతాం. అది ఈ శరీరంతో ఈ జీవితంతో ఇలాగే కుదురుతుంది. ఇలా జీవిస్తుంటేనే కుదురుతుంది. ఈ కుటుంబ సభ్యుల మధ్యనే కుదురుతుంది, పారిపోతే కుదరదు అది. కాబట్టి ఈ జీవితాన్ని ముందు కరెక్ట్గా నడుపుకుందాం, ధర్మంగా నడుపుదాం, మంచిగా నడుపుదాం. అన్నింటినీ ధర్మంగా మంచిగా సంపాదించుకొని అనుభవిద్దాం. మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుకుంటూ సాగుదాం. అలా అన్నీ చేస్తూ కుదిరినప్పుడు కొద్దిగా సాధన కూడా చేయండి. అతి కొద్దిగా, నిదానంగా, నెమ్మదిగా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీ మనసు మీకు ఎదురు తిరిగేలా, మీ శరీరం మీకు ఎదురు తిరిగేలా సాధనలు చేయకండి. అసలు మీరు మీకు ఎదురు తిరగకూడదు, మీరు మీకు అనుకూలతగా సాగాలి. సాధన ఎప్పుడు అలాగే ఉండాలి, అప్పుడే సఫలీకృతం అవుతుంది. సోదరి అడిగినటువంటి ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాను. ఇలా విశ్లేషణ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఈ శీర్షికను ఇక్కడికి ఆపుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, నాతో ఏకీభవించని వాళ్ళు, మీకు వేరే అభిప్రాయాలు ఉన్నవాళ్ళు చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. అసలు ఇవి వినకండి. నేను సామాన్యుడను అని నేను ప్రతి శీర్షికలో ఎప్పుడూ చెబుతున్నాను. నేనేదో అధికారయుతంగా నాకు తెలుసు అని, నాకు తెలుసు కాబట్టి చెబుతున్నానని, నేను ఎవరినో ఉద్ధరించడానికి చెబుతున్నానని, ఎవరికో మేలు చేయడానికి చెబుతున్నానని అసలు చెప్పటం లేదు. నన్ను నేను ఉద్ధరించుకోవటానికి, నన్ను నేను ఒక సంపూర్ణత వైపు నడిపించుకోవటానికి నాకు ఇది మననముగా నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఒక మనన ప్రక్రియ నాకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను అంతే తప్ప ఎవరికీ అసలు ఇది ఉపయోగపడుతుందో పడదో కూడా నాకు తెలియదు. అందుకే నేనే చెబుతున్నాను. నేను చెప్పినవన్నీ నమ్మకండి. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నేను చెప్పింది నచ్చని వాళ్ళకి, నేను నచ్చని వాళ్ళకి చెబుతున్నాను. మీరు అసలు వినకండి. దయించి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకు నాలాంటి అల్పుడితో మీకు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? నేనే పిచ్చుకుని సామాన్యుడని చెబుతూనే ఉన్నాను. కాబట్టి ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.